మరొకసారి పిఎంసి డిజిటల్ కి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు 40 డేస్ 40 మాస్టర్స్ కార్యక్రమంలో మనం 14వ రోజుకు చేరుకున్నాం. మనకి వైజాగ్ నుంచి రేవతి దేవి గారు వచ్చారు. ఈ రోజు రేవతి మేడం ఒక టీచర్ గా చేస్తూ తన ఖాళీ సమయాలలో అన్ని చోట్లకి వెళ్ళి ఇతర రాష్ట్రాలకి దేశ విదేశాలకి వెళ్ళి కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మహిళా ట్రస్ట్ అని చెప్పేసి వైజాగ్ పిరమిడ్ ట్రస్ట్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు వారి అనుభవ జ్ఞానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే అండి. నమస్తే అమ్మా. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో ఎంతో అద్భుతంగా సామూహిక ధ్యానం 1 గంట సేపు ఎంత మన లోపలికి అంతర్ప్రయాణం అన్నట్టుగా మరి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ఈ పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి జూమ్ సెషన్ లో జాయిన్ అయిన వాళ్ళందరితో కలిపి సామూహిక ధ్యానం చేసే అవకాశం లభించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి మేడం చెప్పినట్టుగా నా పేరు రేవతి అండి. నేను వైజాగ్ లో ఉంటాను. వృత్తిరీత్యా టీచర్నే గాని నా ప్రవృత్తి మటుకు ఒక ఆధ్యాత్మిక జీవితంలో సత్యం ఏముందో ఆ సత్యాన్ని తెలుసుకోవాలని ఒక సత్యాన్వేషణ అనమాట. అందులో భాగంగానే చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుస్తూ ఉండేది కాదు, ఎందుకు భగవంతుడు ఒకరి దగ్గర ఎక్కువ సంపద ఉంచడం, ఒకరి దగ్గర ఏమీ లేకుండా ఉంచడం, ఇలా భేదభావాలు ఎందుకు ఉంటాయి అని చెప్పేసని అనిపిస్తూ మనకున్న దాంట్లో ఇచ్చేయాలని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా కొన్ని అన్నట్టుగా బట్టలు ఇవ్వటము, డబ్బులు ఇవ్వటము, ఇలాంటివన్నీ కూడా చేసేస్తూ ఉండేదాన్ని. తరువాత 3rd స్టాండర్డ్ లోనే అరకుకి వెళ్ళి, అంటే అప్పుడు స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ఉండేదాన్ని అనమాట. వాళ్ళు చేయించే యాక్టివిటీస్ లో వెళ్ళి అక్కడ ట్రైబల్ పీపుల్ కి సోప్స్ అని, తర్వాత వాళ్ళకి అక్షరాలు నేర్పించడం అని, ఆ సోషల్ యాక్టివిటీలో ఉంటూ, తర్వాత జేఆర్సీలో ఉంటూ కేజీహెచ్కి వెళ్ళి అక్కడ పేషెంట్స్ కి హైజీనిక్ దీని మీద వాళ్ళకి కావాల్సినవి అందచేయటము, తర్వాత వాళ్ళ క్షేమ సమాచారాలు పోస్ట్ కార్డు మీద రాసి పంపించటము, అవన్నీ చేస్తూ ఉండేదాన్ని. తర్వాత మ్యారేజ్ అయ్యాక మా వారు షిరిడి సాయిబాబా భక్తులు. ఇంట్లో ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరూ పూజలు అవి చేస్తున్నా కూడా నాకు పూజలు వీటి మీద కన్నా కూడా ఈ భక్తి మీద కన్నా కూడా ఎక్కువగా సేవ మీదే నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. మా హస్బెండ్ కూడా షిరిడి సాయిబాబా భక్తులైనా కూడా ఆయన బాబా టెంపుల్ కి రా అన్నా కూడా నాకెందుకో అక్కడికి వెళ్ళే కన్నా కూడా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఆ పిల్లలకి చదువు చెప్పటము, అలాగే హౌస్ వైఫ్స్ కి డిగ్రీ చేయించటం, ఇలాంటి కార్యక్రమాల్లో ఉంటూ ఉండేదాన్ని. కానీ షిరిడి సాయిబాబా టెంపుల్ స్టీల్ ప్లాంట్ లో ప్రతిష్టకు రమ్మంటే వెళ్ళినప్పుడు నాకు తెలిసింది, మనం సేవ చేయాలనుకుంటే ఎక్కడైనా దొరుకుతుంది అని చెప్పేసాను. అప్పుడు నాకు అనిపించినది, నాకున్న జ్ఞానం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అని. కానీ తరువాత నాకు ఈ జ్ఞానంలోకి వచ్చాక మాధవ సేవే మానవ సేవ అని చెప్పేసి అర్థమైందన్నమాట. సో షిరిడి సాయిబాబా టెంపుల్లో అలా ఉంటున్న టైంలోనే మేము ఇష్టపడి ఒక ఇల్లుని కట్టుకొని ఎంతో చక్కగా ఆ ఇల్లుని తుడుచుకుంటూ కడుక్కుంటూ అందరం మీ ఇల్లు చాలా బాగుంది, చాలా అంటే ఆ బాగుంది అనే పేరు నిలబెట్టుకోవాలి, అందరూ నన్ను పొగడాలి, మా ఇంటిని చూసి పొగడాలి అని ఒక మాయలో పడి ఆ తుడిచిందే తుడుచుకొని కడిగిందే కడుక్కొని ఉంటున్న టైంలోని తెలియకుండానే నాలో ఒక అనారోగ్యం ప్రవేశించిందండి. అది ఎందుకు వచ్చిందో కూడా తెలియకుండా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ 3 to 4 అలా ఉండేదనమాట. వైజాగ్ లోని డాక్టర్స్ అందరికీ చూపిస్తున్నా అందరూ కూడా అంతా బాగానే ఉంది, ఆవిడ ఎందుకు అలాగ అయిపోతున్నారో తెలియటం లేదు అనేవారు. అప్పుడు సరే అని చెప్పేసని మేము ఈ ధ్యానం పుస్తకాలు అవి నా దగ్గరికి వస్తున్నా కూడా ఈ ధ్యానం ఏంటి, ఈ పుస్తకాలు ఏంటి అని ఒక పక్కన పెట్టేస్తూ ఉండేదాన్ని. కానీ అటువంటి టైంలోని అనుకోకుండా మేము స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఆ ఇల్లు అవన్నీ నాకు ఎందుకో కరెక్ట్ కాదు అని అనిపించి అవన్నీ వదిలేసి స్టీల్ ప్లాంట్ లో మళ్ళీ వచ్చినప్పుడు
కిందని ధ్యానం క్లాస్ అవుతుంది రండి అని చెప్పినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా ఈ ధ్యానం నన్ను వదలటం లేదే అని చెప్పేసి అని మొహమాటం కొద్దీ వెళ్ళానమాట. వెళ్ళినప్పటికీ లాస్ట్ క్లాస్ అయిపోవస్తుంది. లాస్ట్ సెంటెన్స్, జీవితాన్ని నాటకం అనుకొని జీవించు, నాటకాన్ని జీవితం అనుకొని నటించు. అది విన్నాక నాకు అనిపించింది అందరూ చెప్తారు కానీ ఇది ఆచరించటం కష్టం అనేసి. కానీ ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ఆ విధంగా ఉండగలరు అని చెప్పారు. అప్పుడు ఈ ధ్యానం అనేది నాకు ఎన్ని విధాలుగా నా జీవితంలో ప్రవేశించాలని అవకాశము, దారులు తెరిచి ఇస్తున్నా కూడా నేను పట్టించుకోకుండా వదిలేసేటప్పటికి ఆ ఒక్క వాక్యమే నా జీవితంలోకి ఈ ధ్యానం అనేది ప్రవేశించింది. అప్పుడు ధ్యానం చేయడం మొదలుపెట్టిన వెంటనే నేను పనిచేస్తున్న స్కూల్లో ఆ విద్యార్థులకి వెంటనే ధ్యానం చెప్పటం జరిగింది. వాళ్ళకి వచ్చిన అనుభవాలు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. వినాయకుడిని చూసాము, శివుడిని చూసాము, ఇవన్నీ చెప్తూ ఉంటే ఆహా ఇందులో ఏదో ఉంది, అది తెలుసుకోవాలి అనుకొని నేను ఏదైతే సత్యం కోసం ఎందుకు ఇలాగుంది అని చెప్పేసి అని అనుకునే దానికి జవాబు నాకు ఈ ధ్యానము ఆ పిల్లల ద్వారా లభించినట్టు అనిపించింది అనమాట. అప్పటికి నాకు పత్రి సార్ కూడా ఎవరో తెలియదు. కానీ వెంటనే నాకు ఆరోగ్యం బాగైంది. 10 రోజుల ధ్యానంలోనే నాకు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరగటము ఇవన్నీ చూసాక దత్తక్షేత్ర పర్యటనకని వెళ్ళాము. అప్పుడు నేను రోజుకి 7-8 టాబ్లెట్లు వాడుతూ ఉండేదాన్ని. ఆ టాబ్లెట్లు కూడా వదిలేసి అసలు ఏముందో ఇందులో తెలుసుకోవాలి అని చెప్పేసి అని అనుకున్నప్పుడు టాబ్లెట్లు వాడేసినా కూడా నాకు, మానేసినా కూడా నాకేమీ అంటే మళ్ళీ నీరసము కానీ ఇలాంటివి ఏవి రాకుండా ఆరోగ్యంగా ఉండడం చూసినప్పుడు నాకు ఈ ధ్యానంలో ఉన్నటువంటి మహత్యం తెలుసుకోవడం జరిగింది. అప్పుడు పత్రి సార్ని కలిసినప్పుడు దత్తక్షేత్ర పర్యటన తర్వాత ఆహా ఈయనే నా గురువు అని చెప్పేసి అని నాకు లోపల నుంచి అనిపించటంతోటి ఆయన క్లాసులో ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి వెతుక్కుంటూ దూరంగా నిలబడి సార్ చెప్పేవాడిని కూడా వింటూ ఉండేదాన్ని. కానీ ఆయన చూస్తే నేను మీ మార్గదర్శకుడిని, శ్వాసే మీ గురువు అని చెప్తూ ఉండేవారు. ఆయన నన్ను మీ గురువుని, మీ శ్వాసను పట్టుకొని మీరు ఎప్పుడైతే మీ లోపలికి మీరు అంతర్ప్రయాణం చేస్తారో మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు అని చెప్తూ ఉండేవారు. అదే రమణ మహర్షి చెప్పింది కూడా కదా, నిన్ను నీవు తెలుసుకో అని చెప్పేసి. మరి బుద్ధుడు చెప్పిన అపో దీపోభవ కావచ్చు, ఏదైనా సరే అంత సరళంగా సార్ చెప్తున్నటువంటి ఆ వాక్యాలు, ఆ క్లాసులు అవి వింటున్నప్పుడు తెలియకుండానే లోపల నుంచి ఒక ఆనందము వస్తూ ఉండేదన్నమాట. మరి ఆ ఆనందమే బ్రహ్మానంద స్థితి. ఆ స్థితి ఎక్కడ కలుగుతుంది అని అంటే మనలోనే కలుగుతుంది అని చెప్పేసి అని అర్థమైందనమాట. ఆ సార్ చెప్పేటటువంటి ఆ కాన్సెప్ట్ లో భాగంగా నేను వింటున్నప్పుడు నాకు అర్థమవుతూ ఉండేది ఏంటంటే, అప్పుడు దేహమే దేవాలయము, జీవుడే దేవుడు, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, ఆత్మే పరమాత్మ, ఇలాంటివన్నీ సార్ కాన్సెప్ట్ రూపంలో మహాభారతంలోని ఆ కథల గురించి అన్ని చెప్తున్నప్పుడు తెలియకుండానే ఆహా అయితే మనం ఏదైతే ఈ ఆధ్యాత్మిక విద్యని నేర్చుకోవాలనుకుంటున్నామో, ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలనుకుంటున్నామో అది మధ్య మార్గంలో ఎలా జీవించాలి, ఆ జీవించే కళని ఎలా నేర్పిస్తున్నారు ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ద్వారా అనే విషయాలు మెల్లిగా నాకు అవగతం అవుతూ ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది అనమాట. అంటే మనకున్న 24 గంటల్లో ఒక 8 గంటలు మన వృత్తిపరమైనటువంటి విషయాలలో మనము మన జీవితాన్ని గడిపిన, మిగతా 16 గంటలు మనం ఏ విధముగా జీవిస్తామో అన్న దాన్ని బట్టే మన యొక్క జీవించే కళను మనం నేర్చుకోగలుగుతాము అని చెప్పేసి నాకు అర్థమైంది అనమాట. అంటే ఆ 16 గంటల్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని అన్న దానికే సారు మనకి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము అనే విషయాలను చెప్పారు అనే విషయం అవగతమైనప్పుడు అప్పుడు నా ఖాళీ సమయాన్ని అంతటినీ కూడా అంటే ఏదైతే 8 గంటలు నా వృత్తిపరమైనటువంటి జీవితం ఉందో దానికి పెట్టి మిగతా 16 గంటలు నా యొక్క ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే ఒక విషయం మీద నేను కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు అనుకోకుండా నాకు ఆ రోజుల్లో అప్పుడు సాయి కుమార్ రెడ్డి గారు, నవకాంత్, ఆనంద్ ఇటువంటి వాళ్ళ యొక్క సాంగత్యంతో ఉత్తరాంధ్ర, నార్త్ ఇండియా అలాగే మొత్తం అన్ని ప్రదేశాల్లో కూడా నేను ఇతర దేశాల్లో కూడా వెళ్ళి ధ్యాన ప్రచారం సార్తో పాటు కలిసి తిరుగుతూ చేయటం జరిగిందండి. అలాగా ఆ క్రమంలో నేను తెలుసుకున్నది అనువంత, తెలుసుకోవాల్సింది కొండంత ఉంది అని చెప్పేసి అని అర్థమవుతూ ఉందన్నమాట. ఎంత తెలుసుకున్నా కూడా మనకి తెలుసుకోవాల్సింది ఇంకా అనంతమైనది ఉంది.
ఎలా అంటే ఇప్పుడు ఈ దేహంలోని ఎన్నో కోటాను కోట్ల అణువులు ఉన్నాయి. ఆ అణువులన్నీ కూడా చైతన్యం అయినప్పుడే ఈ దేహం ఒక దేవాలయంగా మారుతూ ఉంటుంది. మరి ప్రతి అణువు కూడా చైతన్యం చెందాలి అని చెప్పేసానంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క భావాలు, అంటే మనం పుట్టినప్పటి నుంచి పెరిగిన వరకు ఈ ధ్యానం జీవితంలోకి వచ్చే వరకు మన లోపల ఏవైతే నమ్మకాల రూపంలో కావచ్చు, ఒక పెరిగిన వాతావరణంలో, ఒక కుటుంబ పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ మనలోంచి కరిగిపోవాలి అని చెప్పేసానంటే ఎంత జ్ఞానాన్ని మనం పొందాలి. ప్రతి ఒక్కరిలోనే ఆ దైవత్వం ఉంది, ప్రతి ఒక్కరిలోనే ఆ దేవుడిని గుర్తించాలి అని అన్నప్పుడు మొదట్లో మనం యాక్సెప్ట్ చేయలేమన్నమాట. ఎందుకంటే మన నమ్మకాలు, మన విశ్వాసాలు మనలో బాగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేసాక, ఆ ధ్యానం చేసిన తర్వాత మనం ఆ స్వాధ్యాయ రూపంలో కావచ్చు, సజ్జన సాంగత్యం రూపంలో కావచ్చు, ఆచార్య సాంగత్యం రూపంలో కావచ్చు, ఏదైతే మనము తెలుసుకున్నామో అది మన దీంట్లోని మళ్ళీ మనకి అంటే స్థితమయ్యి ఆ ధ్యానము ద్వారా ఆ యొక్క కణాలలో శుద్ధి జరిగినప్పుడు, నాడీ మండల శుద్ధి జరుగుతుంది అని అంటారు కదా. నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు ఎలాగైతే ఈ కొత్తగా తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానం, ఎలాగైతే నాకు ఒక వాక్యం జీవితాన్ని నాటకం అనుకొని జీవించు, నాటకాన్ని జీవితం అనుకొని నటించు అనే ఒక వాక్యము నా ఆలోచన విధానాన్ని ఎలా మార్చిందో, అదే విధముగా ఈ యొక్క జ్ఞానము తర్వాత మనం తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానం ఏమవుతుందంటే మన ఆలోచన విధానాన్ని మారుస్తుంది. అప్పుడు తద్వారా మన కర్మలని మనం సక్రమంగా చేయగలము. అదే సృష్టిలో లేదు లోపము, మన దృష్టిలోనే ఉంది అని చెప్పేసని తెలుసుకోవడానికి కూడా కారణం అదే అని చెప్పేసని, ఆ విధంగా నాలో ఉన్నటువంటి, అంటే ఆధ్యాత్మిక జీవితం అంటే ఈ విధంగానే ఉండాలి, ప్రాపంచిక జీవితం అయితే ఈ విధంగానే ఉండాలి అని అది ఒక మూఢనమ్మకం రూపంలోనే కావచ్చు, ఏదైతే నాలో బలంగా స్థితమైపోయి ఉన్నాయో అవన్నీ కరిగించుకోవటం అన్నది మెల్లిమెల్లిగా జరుగుతూ ఉన్నప్పుడు తెలుసుకోవలసింది ఎంతో ఉంది అనే ఒక విషయం అర్థమైంది అనమాట. అంటే ఆ తెలుసుకోవలసిన సత్యాన్ని తెలుసుకుంటున్నప్పుడే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేది మనలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ అజ్ఞానం నుంచి ఎప్పుడైతే మనము జ్ఞానవంతులుగా మారుతూ ఉంటామో అప్పుడే ఈ దేహము ఒక దేవాలయంగా మారుతుంది. అప్పుడే ఈ లోపల ఉన్నటువంటి ఈ జీవుడు కూడా ఒక దేవుడుగా మారుతాడు. ఎప్పుడు మనకి ఆ విషయము తెలుస్తుంది అని చెప్పేసానంటే ఆ జీవించే కళని మనం నేర్చుకోగలిగినప్పుడే అని చెప్పేసి అర్థమైంది అనమాట. అంటే అందరిలోనే ఆ దైవత్వాన్ని చూడాలని అంటే మనలో ఉన్నటువంటి ఆ అరిషడ్ వర్గాల రూపంలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలని మనం ఎప్పుడైతే కరిగించుకోగలుగుతామో అప్పుడు మనలో ఆ ప్రేమ, కరుణ అనేది ఉత్పన్నమవుతుంది. ఏదైతే మరి బుద్ధుడు ఆ కరుణామయుడు అయ్యాడో, జీసస్ ఆ కరుణామయుడు అయ్యాడో, మన ఆ భగవంతుల్ని ఎందుకు పూజించగలుగుతున్నామంటే వాళ్ళల్లో ఆ దైవత్వం ఎందుకు ఉందని అనుకుంటున్నామంటే వాళ్ళల్లో ఉన్నది ఆ ప్రేమ, కరుణ. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ, కరుణే పత్రిసార్లో ఉంది కాబట్టి ఆయన అందరికీ అది పంచగలిగారనే ఒక విషయం అర్థమవుతుంది అనమాట. ఆయన అది పంచగలుగుతున్నారు కాబట్టి ఆయన పట్ల అందరూ కూడా ఆ ప్రేమకి, కరుణకి ఆకర్షితులయ్యి ఆయనతో కలిపి ఆ జ్ఞానాన్ని అందుకోవాలని చెప్పేసని ప్రయాణం చేస్తున్నారనే విషయం అర్థమైనప్పుడు నాకు అప్పుడు ఈ గొంగలి పురుగు లాంటి జీవితంలోంచి సీతాకోక లాంటి జీవితానికి ఎలాగా వెళ్ళొచ్చు, అటువంటి జీవితాన్ని గడపాలి అని అంటే ముందు మనకి కావాల్సింది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ అనేది ఎలా ఉండాలి అని అంటే మన లోపల పత్రి సార్ చెప్తూ ఉంటారు, అందరూ చెప్పింది వినండి కానీ మీకు లోపల నుంచి ఏదనిపిస్తుందో అది చెయ్యండి అని చెప్తూ ఉండేవారు. అదే మరి భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పేవాడు, అన్ని ధర్మాల కన్నా స్వధర్మం నిన్న అని చెప్పేసాను. అంటే స్వధర్మంలో మనం ఏమి చేసినా కూడా ఆ కర్మ యొక్క ఫలితం మనకే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం పరధర్మాలలో భాగంగా పరులతో బయట ఉంది అంతా అని చెప్పేసని ఎదుటి వాళ్ళు చెప్పినవన్నీ కూడా చెప్పినట్టు చేసుకొని వెళ్ళిపోయి మన లోపల వస్తున్న స్వధర్మాన్ని మనం మర్చిపోయినప్పుడు అప్పుడు మన జీవితము గందరగోళంగా ఉంటుంది అనే ఒక విషయం నాకు అర్థమైంది అనమాట. అదే మరి భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు కదా, ఒక జ్ఞాన వీచిక వీచినా చాలు అర్జున అని చెప్పేసని, నా వాళ్ళతోటి నేను యుద్ధం చేయటం ఏంటి అని చెప్పేసని ఆ అర్జునుడు విలపిస్తున్నప్పుడు, లేదు నువ్వు నీ చేత చేయించబడుతుంది అది, అంతేగాని నువ్వు చేస్తున్నావు అని కాదు అని చెప్పినప్పుడు మరి ఆ జ్ఞానము కూడా నాకు ఈ జ్ఞానంలోకి వచ్చాకే అర్థమైంది. అంతకు ముందు భగవద్గీత అంటే వింటూ వినేస్తూ ఉండేవాళ్ళము, కానీ ఏదో వింటున్నామా
ఒక శ్రవణ రూపంలోనే ఉండేది, కానీ దానిని మననం చేసుకొని నిధిధ్యాసలోకి వెళ్ళేటటువంటి జ్ఞానం అప్పుడు ఉండేది కాదనమాట. ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని అందుకుంటున్నామో అప్పుడు అర్థమవుతుంది, అంటే స్వధర్మం ఏంటి, పరధర్మం ఏంటి. ఆ భగవద్గీతలో అంతా కలిపి మరి ఏ విధంగా అయితే కృష్ణుడు చెప్పాడో, ధర్మక్షేత్రే కురుక్షేత్రే క్షేత్రే క్షేత్రే ధర్మ కురు అని చెప్పేసి అని, అంటే అన్ని ధర్మాల కన్నా మన స్వధర్మంలో ఉంటూ ఏ ఏ ధర్మాలను నిర్వర్తించాలో ఆ ధర్మాలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించగలిగినప్పుడే ఈ ఆత్మే ఒక పరమాత్మ స్థితికి చేరగలుగుతుంది. దానికి ఈ సమయాన్ని మనం సాధనగా ఉపయోగించుకున్నప్పుడే మనం ఆ స్థితికి చేరగలము అనేటువంటి ఒక విషయం నాకు అవగతమైనప్పుడు, ఈ సమయాన్ని ఈ సాధనలో నేర్చుకుంటున్న క్రమంలోనే ఒకటి ఒక అనుభవ జ్ఞానం, అన్ని జ్ఞానాల కన్నా అనుభవ జ్ఞానం చాలా మిన్న అని చెప్పేవారు అనమాట. అంటే ఏంటి, మనం ఎదుటి వాళ్ళు చెప్పిందన్నీ వింటాం, కానీ మనము దాన్ని ఆ అనుభవ రూపంలోకి వచ్చినప్పుడే మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. అంతవరకు అది మనకు అర్థం కాదు. దానికి ఒక చిన్న కథ కూడా బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడి దగ్గరకి ఒక బాగా పరమభక్తుడు వచ్చి నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను, ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నాను, మరి దేవుడు ఉన్నాడా అంటే, అతనికి అంతకు ముందు కొంతకాలం నుంచి అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటూ ఉండేది. నేను ఇన్ని పూజలు చేస్తూ ఉన్నాను, ఇన్ని ధర్మాలు చేస్తున్నాను, దాన ధర్మాలు, మరి అసలు దేవుడు ఉన్నాడా లేదా అని అతని మనసులోంచి అనుకోకుండా ఒక ప్రశ్న తొలుస్తూ ఉన్నప్పుడు బుద్ధుడి దగ్గరికి వచ్చి అడిగాడంట. అడిగితే బుద్ధుడేమోని దేవుడు లేడు అని చెప్పాడు. అప్పుడు అతనికి అనిపించిందంట, అయ్యో అదేంటి, నేను దేవుడు ఉన్నాడు అనుకొని ఎన్ని రోజుల నుంచి పూజలు పునస్కారాలు అన్ని చేసుకుంటూ ఎన్ని దాన ధర్మాలు చేశానే, అంటే నా సమయం అంతా వ్యర్థం అయిపోయిందా అని చెప్పేసి మందన పడుతూ ఉండేవాడంట. ఉంటే తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ బుద్ధుడు ఎక్కడైతే తన ప్రవచనలు ఇస్తున్నాడు అక్కడికి మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చాడంట. అతను నాస్తికుడు అనమాట, అసలు దేవుడు లేడు అనేవాడంట. అటువంటి నాస్తికుడు ఏమని బుద్ధుడి దగ్గరికి వచ్చి దేవుడు లేడు కదా అని చెప్పేసానంటే, బుద్ధుడేమోని దేవుడు ఉన్నాడు అని చెప్పాడు. చెప్పేటప్పటికి అతనికేమోని ఒక ఆందోళన స్టార్ట్ అయింది. ఇదేంటి దేవుడు లేడు అనుకొని ఎన్నాళ్ళ నుంచి నేను ఏమీ చేయకుండా ఉండిపోయాను, ఇప్పుడు ఏమని బుద్ధుడు చూస్తే దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు, అంటే ఇన్నాళ్ళు నా జీవితం వ్యర్థం అయిపోయిందా అని చెప్పేసాను. అప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక శిష్యుడు అడిగాడంట, నిన్న వచ్చిన ఆయనకి దేవుడు లేడు అని చెప్పేసాను అన్నారు, ఇవాళ వచ్చిన అతనికి దేవుడు ఉన్నాడు అని చెప్పేసాను అన్నారు, ఎందుకు అని చెప్పేసాను అడిగితే అప్పుడు బుద్ధుడు చెప్పాడంట, ఆ దేవుడు ఉన్నాడు అని అనుకున్న అతను ఎవరో చెప్పిన మాటలు విని ఉన్నాడు అనుకొని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు, కానీ అనుభవ జ్ఞానాన్ని పొందలేదు. నిజంగా ఉన్నాడా అన్న దానికి అతను సత్యాన్ని అతను తెలుసుకోవడే ప్రయత్నం చెయ్యలేదు, తన లోపలికి తను ప్రయాణించే ప్రయత్నం చెయ్యలేదు. ఇప్పుడు నేను దేవుడు లేడు అని చెప్పినప్పుడు తన లోపలికి తాను ప్రయత్నం చేసినప్పుడు అసలు దైవత్వం ఎక్కడుందో తను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకనే ఆ విధంగా చెప్పాను. మరి దేవుడు ఉన్నాడని ఎందుకు చెప్పారు అని అంటే, అతను కూడా అంతే, దేవుడు లేడు అనుకొని ఎవరైతే చెప్పారో దాన్ని నమ్మి ఆహా లేడు అనుకొని ఉన్నాడు, కానీ దేవుడు ఉన్నాడని చెప్పినప్పుడు అతను కూడా అంతర ప్రయాణం చేయగలిగినప్పుడు ఆ మదనము ఏదైతే మన లోపల నుంచి మదన పడుతూ ఉంటామో అయ్యో అని చెప్పేసి దాంట్లోంచి ఏదైతే సత్యాన్ని అది తెలుసుకుంటాడో అదే అనుభవ జ్ఞానము అని చెప్పేసి చెప్పాడనమాట. అంటే ఏదైనా సరే మనం ఒక నమ్మకము విశ్వాసాలతోటి కాకుండా ఆ నమ్మకము విశ్వాసాల నుంచి బయటపడి మన లోపలికి మనం ప్రయాణం చేసి మనం ఎప్పుడైతే అనుభవ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతామో ఆ నిజమైన సత్యము అప్పుడు ఎవరికి వాళ్ళకే అవగతమైనప్పుడు అప్పుడు మనమే స్వధర్మంలో జీవించగలుగుతాము. అదే నిజమైన నిష్కామ కర్మ అని చెప్పేసి ఈ పత్రి సార్ తోటి జర్నీ చేసిన క్రమంలోని ఇటువంటివన్నీ కూడా నేను వింటూ ఉన్నప్పుడు నాకు అప్పుడు అర్థమయ్యేదన్నమాట. సార్ చెప్పే కాన్సెప్ట్లన్నీ కూడా జడ్జే నాట్ అని ఎందుకు చెప్పారా అని చెప్పేసి, ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడకూడదని ఎందుకు చెప్పారా అని చెప్పేసి, ఇవన్నీ మామూలుగా కాన్సెప్ట్ రూపంలో చెప్పేసి కథల రూపంలో చెప్పేస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఒకసారి వినగానే అవి చెవిని పడినా కూడా అంత మార్పు వచ్చేది కాదనమాట. కానీ మళ్ళీ వినగా అలాగా వాటిల్ని అలాగా
అంటే మళ్ళీ ఖాళీ సమయాల్లో మననం చేసుకున్నప్పుడు, ఆ సార్ చెప్పేవన్నీ రాసుకున్నప్పుడు, అవన్నీ అలా మననం చేసుకున్నప్పుడు, సార్ కాన్సెప్ట్లు వింటున్నప్పుడు, తర్వాత ఒక క్లాసుల్లోనే కాకుండా సార్‌తో ప్రయాణం చేసే క్రమంలోని ఆయన ఖాళీ సమయాల్లో ఆయన అందించేటువంటి ఆ జ్ఞానం అంటే, ఆ జీవించే కళలోని విజ్ఞానాన్ని ఆయన అందించినప్పుడు కావచ్చు, అయన్నీ మననం చేసుకోవడం మొదలుపెడుతున్నప్పుడు మనలోని మార్పు అనేది సంభవిస్తుంది అనే విషయం నాకు అర్థమైందనమాట. ఏదో ఒక 10 రోజులు ధ్యానం చేసి, 11 రోజులు ధ్యానం చేసి, ఇన్ని చేసినా కూడా మనలో మార్పు రాదు. అందుకంటే నేను ఈ ధ్యానం జీవితంలోకి వచ్చి ఒక 22 సంవత్సరాలు అయినా కూడా ఇంకా నేను తెలుసుకోవాల్సింది కొండంత ఉంది. ఆ తెలుసుకోవాల్సిన కొండంత జ్ఞానము మళ్ళీ సార్ కాన్సెప్ట్‌లు మళ్ళీ వినగా వినగా ఆయన ఉన్నప్పుడు చెప్పినటువంటి కాన్సెప్ట్‌లు, ఆయనతో ప్రయాణం చేసినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని నేను ఖాళీ సమయాల్లో మళ్ళీ మననం చేసుకుంటున్నప్పుడు, ఆ విన్నవే మళ్ళీ ఇంకొక కోణంలో అర్థమవుతున్నప్పుడు, అప్పుడు నాకు అర్థమవుతుందనమాట. ఎలాగైతే ఒక విత్తనములోనే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు విత్తనాన్ని చూసి అనుకుంటుందంట, ఆ చెట్టు ఎంత మహానుభావురాలు, అందరికీ నీడనిస్తుంది, ఫలాలనిస్తుంది. కానీ నేను ఒక విత్తన రూపంలో ఉండిపోయానని. కానీ మనం కూడా ఆ విత్తనం స్టేజ్ నుంచే ఒక చెట్టులాగా ఎదిగాము అన్న ఒక ఆ విషయాన్ని గాని ఎదగగలము అనే ఒక విషయాన్ని గాని మనం తెలుసుకోగలిగితే, అప్పుడు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అందరూ సమానమే. కాకపోతే మన యొక్క ఈ సాధన మనం సద్వినియోగం చేసుకునే సమయాన్ని బట్టే ఆ యొక్క విత్తనం మొలకెత్తి అది ఒక మహావృక్షం కింద అయ్యి అందరికీ ఫలాలనిస్తుంది అనే ఒక విషయం అవగతమైందనమాట. అంటే ఏదో కొన్ని రోజులు ధ్యానం చేశాం కదా, కొన్ని రోజులు ధ్యాన ప్రచారం చేసేసాం కదా, అయిపోయింది అని చెప్పేసాను అనుకుంటే అది కరెక్ట్ కాదు. అంటే ఎంత చేసినా కూడా చెయ్యవలసింది ఉంటూనే ఉంటుంది. చివరి ఆఖరి శ్వాస వరకు కూడా మనం ఏదైతే సత్కర్మ చేస్తామో అదే పుణ్య రూపంలో మనకు వస్తుంది. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము అని చెప్పేసని ఏదైతే పత్రి సార్ చెప్పారంటే, అన్ని దానాల కన్నా మనం ఈ ధ్యాన ప్రచారంలో చేస్తున్నది ఏంటంటే జ్ఞానదానం చేస్తున్నాం అనమాట. ఆ జ్ఞానదానము అన్నది ఎంతో అన్ని దానాల కన్నా మిన్న అయినది. ఎందుకంటే ఒక్క ఆ జ్ఞాన వీచిక వీచినా చాలు అర్జున అని భగవంతుడు ఆ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన దాన్ని మరి ఎంత జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారంటే అన్ని కోణాల నుంచి మన జీవిత విధానాన్ని ఎలా మలుచుకోవాలనే ఒక విషయము ఈ ధ్యానం ద్వారా మనకు అందించబడుతుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఒక చెల్లిగా, ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక అమ్మగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా ప్రతి ఒక్కళ్ళము కూడా మన ధర్మాలని ఏ విధముగా నిర్వహించాలి అని చెప్పేసి ఆ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఆ పుణ్య రూపంలోనే మనకి అది అందించబడుతుంది. ఆ జీవించే కళలో భాగంగా ఒకసారి అండి నేను షోలాపూర్‌లోని సార్‌కి అప్పుడు నాకు వంట చేయడం కూడా సరిగా వచ్చేది కాదు. కానీ పట్టుబట్టి సార్ ఏమని మేడం మీరే చేయాలి అని చెప్పేసానంటే, సరే ఆ రోజు నాకు బెండకాయ సాంబార్ చేయమని చెప్పేసానన్నారనమాట. నాకు మామూలుగా అయితే సరే సాంబార్ చేయడం అంటే ఎలాగో తెలుస్తది, చెయ్యొచ్చు అనుకున్నాను. కానీ ఆ వెజిటబుల్స్ కట్ చేయటంలో కూడా ఎలా కట్ చేయాలన్న జ్ఞానం కూడా నాకు లేదనమాట. మామూలుగా మన ఇళ్లల్లో మనం బెండకాయ అంటే ఒక 1/2 ఇంచు ముక్క కట్ చేసుకుంటాం కదా! అలాగే కట్ చేసేసి ఆ రోజు సాంబార్ చేసి పెట్టేసాం. సాంబార్ టేస్ట్ అయితే వచ్చింది అని అనుకున్నాను. కానీ ఆ రోజు భోజనం చేస్తూ సారు చాలా కోప్పడిపోయారనమాట. అందరి మీద అక్కడ బాగా ఇదవుతున్నారు, ఇరిటేట్ అయ్యారు. నా మీద కూడా చాలా ఇరిటేట్ అయ్యారు. అసలు అన్నిట్లికన్నా నాకు అక్కడ ఒక సాక్షిగా నిలబడుతూ ఉన్నాను. సార్ అంత ఇదవుతున్నా కూడా నాకేమీ అనిపించలేదు. కానీ ఆయన అన్న ఒకే ఒక్క వాక్యం మట్టుకు నాకు గుండెలు పిండినట్టు అయిందనమాట. అది ఎలా అంటే ఈ నా జీవితంలో ఒక్క రోజు భోజనం వేస్ట్ అయ్యింది మేడం అని చెప్పేసానన్న. నా జీవితంలో ఒక్క రోజు భోజనం వేస్ట్ అయింది అన్న మాట నాకు ఇలా గుండెలు పిండినట్టు అయిపోయిందంటే, అంటే మనం ఏ విధంగా జీవిస్తున్నాం. ఏదోలే సర్దుకుపోదాంలే, ఈ పూటకే కదా, ఈ రోజుకే కదా అని చెప్పేసని మనం తీసుకునే ఆహార విషయంలో కావచ్చు, మనం గడిపే సమయంలో కావచ్చు, ఏదైనా సరే ఆ రోజు మళ్ళీ వెళ్ళిపోతుందిలే, ఈ రోజుకే కదా అని ఒక సర్దుబాటు ధరంలో మనము వెళ్ళిపోతున్నాము. అంత సార్ కేకలు వేసినా నాకేమీ అనిపించలేదు గాని ఆ ఒక్క వాక్యము నాలో చాలా మార్పు తీసుకొచ్చిందనమాట. అంటే ప్రతి క్షణము మనం ఎంత అవేర్‌నెస్ లో ఉండాలి, ఎంత శాస్త్రీయంగా జీవించాలి అనే ఒక విషయం అర్థమైందనమాట. అంటే మన సమయాన్ని ఎంత వృధా చేసుకుంటున్నాము అని చెప్పేసని. అప్పటి నుంచి ఇంకా
మళ్ళీ అంత దీంతోటే ప్రేమగా సారు నాకు వంట ఎలా చేయాలి అన్ని నేర్పించినప్పుడు నాకు అంటే సకల కళలలోని మన ప్రావీణ్యం ఎలా సంపాదించుకోవాలి అన్న ఒక విషయం అవగతమైంది అనమాట. అంటే ఏంటి, ఈ భూమి మీద ఆత్మ ఎందుకు వస్తుంది, జన్మ తీసుకొని మనం ఎందుకు వచ్చాము, మన కుటుంబ సభ్యులను ఎందుకు వచ్చాము అని అంటే అన్ని కళలలోని ప్రావీణ్యం సంపాదించటానికి, అన్ని విషయాలలోని మనం అవగాహన చేసుకొని ఆ జ్ఞానాన్నే మనం మనతో పట్టుకొని వెళ్ళగలము అని చెప్పేసి అంటే మనం అనుకుంటాం వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమీ పట్టుకు వెళ్ళిపోమని. కానీ వచ్చేటప్పుడు మనతో పాటు తెచ్చుకునేది గత జన్మల తాలూకా జ్ఞానము, పోయేటప్పుడు మనతో పాటు పట్టుకెళ్ళేది ఈ జన్మల్లోని మనం ఏ జ్ఞానాన్ని అయితే పొందామో ఆ జ్ఞానాన్ని అని ఒక విషయం అవగతమైందనమాట. అందులో భాగంగా సార్ చెప్పేటటువంటి ఆ కాన్సెప్ట్లన్నీ వింటున్నప్పుడు ఒకటి ఒకటి అనుభవపూర్వకంగా మన లోపలికి మనము అంతర్ప్రయాణం చేసి తెలుసుకున్నప్పుడు అనిపించటము, వినిపించటము, కనిపించటము ఇటువంటి వాటి ద్వారా కూడా మనల్ని మనము తెలుసుకోగలుగుతాము. ఎప్పుడైతే మనల్ని బుద్ధుడు ఆ విధంగా ఎలాగైతే వాళ్ళకి చెప్పి ఆ ఇద్దరు వాళ్ళు వచ్చి తనకు అడిగినప్పుడు సమాధానాలు చెప్పి వాళ్ళే పరిశోధన చేసే విధముగా వాళ్ళకి ఎలాగైతే సమాధానాలు ఇచ్చాడో అలాగే పత్రి సార్ కూడా మనందరికీ కూడా మనల్ని ఆయన సంబోధిస్తూ మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అని ఆయన సంబోధిస్తూ ఏం చేస్తూ ఉండేవారంటే పిరమిడ్ మాస్టర్స్ అంటే స్పిరిచువల్ సైంటిస్టులు అని చెప్పేసి అని ఎందుకు అనేవారు అని చెప్పేసి అని అంటే మన లోపలికి మనము ప్రయాణం చేసి మనం ఏంటో మనము తెలుసుకునే విధంగా జీవించాలి అని చెప్పేసి అని. ఇప్పుడు సృష్టిలో లేదు లోపము దృష్టిలో ఉంది అని అనుకున్నప్పుడు కూడా అదే మనము పక్క వాళ్ళని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మనం జీవించేస్తూ ఉంటున్నాం. పక్క వాళ్ళ మీదే చూస్తున్నాం, మన దృష్టి ఎటు పక్క వాళ్ళ మీదే ఉంటుంది కానీ మన మీద మనకి ఉండటం లేదు. ఇప్పుడు చూడండి, సృష్టిలో గులాబీ పువ్వు అందం గులాబీ పువ్వుదే, మల్లె పువ్వు అందం మల్లె పువ్వుదే అని ఎలాగంటామో ఆ వాటి యొక్క ధర్మాలు ఎలాగుంటాయి, ఆ రంగు రుచి వాసన అవన్నీ కూడా అలాగే మనందరిలో కూడా ఎవరి ఇది వాళ్ళదే. ఈ ఆత్మ పదార్థంలోని ఒక ఇది ఎవరి స్వభావం వాళ్ళదే. కాకపోతే ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా లోపల ఉన్నటువంటి ఆ అణువణువున చైతన్యము మొదలైనప్పుడు ఏదైతే ఈ ఆక్సిజన్ మనం తీసుకున్నప్పుడు కాస్మిక్ ఎనర్జీగా మారినప్పుడు మనలో పరివర్తన తీసుకొస్తున్నప్పుడు ఎలాగైతే ఆ విత్తనం ఒక మొక్కగా అయ్యి ఆ మొక్క మళ్ళీ ఒక చెట్టు అయ్యి అదొక పువ్వుగా మారి ఆ పువ్వు ఎలాగ సువాసన ఇస్తూ అదొక పండుగ ఎలా మారుతుందో అలాగా ఆ పరివర్తన అనేది సాధన చెయ్యగా మనలో మారినప్పుడు అప్పుడు మన స్వభావాల్లో మార్పు వస్తుంది. ఆ స్వభావాల్లో మార్పు రావటం అనేది ఆ వచ్చేటటువంటి ఆ ఫలము కూడా తీయగా మధురమైన ఫలాలుగా ఉన్నప్పుడే అందరూ కూడా ఆ ఫలాల్ని కోరుకుంటారు. కానీ ఆ ఫలాలు మళ్ళీ ఏవో కొద్దిగా చేదుగా గాని వేరే విధంగా గాని ఉంటే అవి మళ్ళీ పక్కన తీసి పెడతారు. కానీ మనం ఎప్పుడు ఒక మధురమైన ఫలాలుగా ఉండగలిగినప్పుడే అప్పుడు ఆ అందరితో కలిపి కూడా అందరు దీంతో కూడా మనం కలిసి ఆ సజ్జన సాంగత్యం ఒక దీంట్లో ఉండగలము అనేటటువంటి ఒక విషయాన్ని కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవటం జరిగిందనమాట. అంటే ఏమిటి, మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడే ఆ అంతర్వాణిని మనం వినగలగలము. అప్పుడు మనకి అర్థమవుతుంది హింస చూడో హంస పక్కడో అని చెప్పేసి అంటే ఆ హంస అంటే ఆ శ్వాసను పట్టుకున్నప్పుడు హింస అంటే మన లోపల ఉన్నటువంటి ఆ హింస ప్రవృత్తి అంటే ఒక మాట ద్వారా కావచ్చు, ఒక చేత ద్వారా కావచ్చు. ఎందుకంటే నేను కూడా ఈ ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అజ్ఞానంతోటి ఆ విధంగానే ఉండేదాన్ని. ఆ తమో గుణము రజోగుణము ఆ ఎన్ని కూడా ఇచ్చేసుకుంటూ ఒక సత్వగుణంలోకి వచ్చేసినంత మాత్రాన నిరంతరము సత్వగుణంలోనే ఉండిపోము. ఎలాగైతే ప్రతి క్షణము మార్పు చెందుతూ ఉంటుందో మార్పుకు హారతి అని పత్రి సార్ అందుకే చెప్తూ ఉండేవారు అనమాట. ప్రతి క్షణం అంటే ఈ క్షణంలో ఇలా ఉంది నా స్థితి, మరు క్షణంలో మారిపోవచ్చు, మళ్ళీ నేను ఒక రజోగుణంలోకి వచ్చేయవచ్చు, లేదంటే మళ్ళీ ఒక తమో గుణంలోకి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ వెంటనే ఎరుకతోటి నా ఆలోచనల పట్ల నేను ఆలోచన విధానాన్ని నేను మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు నేను మళ్ళీ వెంటనే ఒక సత్వగుణంలోకి రాగలుగుతానన్నమాట. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఎప్పుడు నిరంతరము మననం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక రోజు నేను స్కూల్ నుంచి వచ్చేసాను 5 o'clock కి. వచ్చేసి మా స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లోని బాల్కనీలో నిలబడి ఆ నేచర్ నది చూస్తూ ఆహా ఇంత నేచర్ అది ఇంత బాగుంది కదా,
ఆ ఇక్కడ ఎన్నాళ్ళు ఉండగలుగుతాం ఈ క్వార్టర్స్ లోని. నా ఆలోచనలు ఎలా వెళ్ళిపోతున్నాయంటే, క్వార్టర్స్ లో ఎన్నాళ్ళు ఉండగలము, మహా అంటే ఈయన రిటైర్ అయ్యే వరకు ఉండగలం, లేదంటే అప్పుడు క్వార్టర్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కదా, కొన్నాళ్ళే కదా ఇక్కడ ఉండగలము, ఏమో ఈ లోపలే ఈయనకి ఏదైనా అయ్యి ఏ యాక్సిడెంటో ఏదే అవుతూ ఉంటే అప్పుడు వెంటనే ఈ క్వార్టర్ ఖాళీ చేసేయాలి కదంటే, నా ఆలోచనలు నా మీద గమనిక లేకపోయేటి కల్లా అలాగ పొడిగింపబడుతూ వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. ఒకటి దాని నుంచి ఒకటి, ఒక దాని నుంచి ఒకటి. వెళ్ళిపోయేటప్పటికల్లా సడన్ గా నా లోపల నుంచి ఎవరో చెప్తున్నట్టుగా, ఏంటి ఆలోచిస్తున్నావు, నీ ఆలోచనలు ఎటు వెళ్తున్నాయని గట్టిగా అనేటప్పటికల్లా వెంటనే నేను ధ్యానంలో కూర్చుండిపోయాను అనమాట. ఆ ఆలోచనలు ఇంచుమించు అలాగ ఒక అరగంట వరకు ఎటో వెళ్ళిపోయి వెంటనే ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు మళ్ళీ రాత్రి 11:30 ఆ టైం అప్పుడు మా మరిది గారు ఫోన్ చేస్తే అప్పుడు నేను ఆ ధ్యానంలోంచి బయటకు వచ్చాను అనమాట. వచ్చినప్పుడు చూస్తే ఆయన ఫోన్ చేసి, వదిన మీరు ఎక్కడున్నారంటే ఇంటి దగ్గర ఉన్నాను, అన్నయ్య ఎక్కడున్నారంటే డ్యూటీలో ఉన్నారు, బీ షిఫ్ట్ అనమాట, డ్యూటీలో ఉన్నారు అని చెప్పాను. అంటే అయితే ప్లాంట్ లో మేజర్ యాక్సిడెంట్ అయ్యింది, ఆ టీవీలో చూపిస్తున్నారు, అది చూసి నేను మీకు ఫోన్ చేశాము అని చెప్పేసి అని అంటే, అయ్యో నాకు తెలియదే అని చెప్పేసి అని నేను వెంటనే ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. సరే అని చెప్పేసి అని నేను మళ్ళీ అలాగే ఇంకా ఆ డీప్ మెడిటేషన్ లోంచి లేవటం వల్ల ఇంకా అందులోనే ఆ వైబ్రేషన్ దీంట్లో ఉండడంతో మళ్ళీ అలాగే కూర్చునిపోయాను. తర్వాత మళ్ళీ 2 గంటలకి ఈయన ఫోన్ చేశారనమాట. చేసి మా డిపార్ట్మెంట్ దగ్గరే పక్కనే అది యాక్సిడెంట్ అయ్యింది, ఫైర్ యాక్సిడెంట్, కాకపోతే నేను జస్ట్ యాక్సిడెంట్ అవ్వాల్సిన టైంలో అక్కడ నేను ఉండాల్సిందే, అప్పుడే ఒక ఫ్రెండ్ వచ్చి టీ తాగుదామని చెప్పేసి అని, ఇప్పటి వరకు వర్క్ చేశాం కదా రా, మనకి ఇంకా ఇది ఇనాగ్రేషన్ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ టీ తాగేసి వద్దామని క్యాంటీన్ కి తీసుకెళ్ళాడు. మేము ఇలా క్యాంటీన్ కి వెళ్ళాము, వెంటనే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, లేదంటే ఆ స్పాట్ లో నేను కూడా ఉండాల్సిందే అని చెప్పేసి అని చెప్పినప్పుడు నాకు అప్పుడు ఈ ధ్యానంలో ఉన్న మహిమ అర్థమైంది అనమాట. మన ఆలోచన విధానాలు కూడా ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలన్న ఒక విషయం కూడా నాకు అర్థమైంది అనమాట. అంటే ఏంటి చూడండి, సిక్స్త్ సెన్స్ చెప్తున్నట్టుగా అక్కడ జరగబోతున్న దానికి మనకి ఇన్నర్ నుంచి మన ఆలోచనల రూపంలో మనకి ఏదో అలా తెలియకుండా ఎప్పుడు రాని ఆలోచనలు అలాగొస్తూ ఏమైపోతుంది, ఏదైనా యాక్సిడెంట్ అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా, ఇలాగ వెళ్తున్నప్పుడు ఆ ఆలోచనల పట్ల ఎరుక తెప్పించుకోవడానికి ఆ అంతర్వాణి యొక్క ప్రబోధాన్ని నేను వినగలిగినప్పుడు వెంటనే తెలియకుండానే ఆ ధ్యానంలో కూర్చోగలిగినప్పుడు ఏమైందని అంటే, ఆ ఆలోచనలు పొడిగించుకోకుండా అది మనకి వెంటనే పరమాత్ముడు ఎక్కడో లేడు అని చెప్పేసి అని అంటారు కదా, సర్వాంతర్యామి అని చెప్పేసి అని అంటారు కదా. ఎప్పుడైతే నేను ఆ ధ్యానంలో కూర్చుండిపోయానో ఆ ధ్యాన శక్తి ద్వారా ఎవరో ఫ్రెండ్ వచ్చి ఆయన్ని క్యాంటీన్ కి తీసుకెళ్ళిపోవటం వలన ఆయన అక్కడ ఆయనకి ఇంకొక ఆ యొక్క సిచ్యుయేషన్ నుంచి తప్పించుకునే అవకాశం లభించింది. అంటే ఏంటి, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానము సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదని అని చెప్పేసి అని ఎందుకంటారు. మరి అటువంటి ఇది దాన్ని అందుకోవాలన్నా కూడా నిరంతరము మన లోపల మననము జరుగుతూ ఉన్నప్పుడే మన ఆలోచనలు ఎటు వెళ్ళిపోతున్నాయి, మన చేతలు ఎటు వెళ్ళిపోతున్నాయి, మన వాక్కులు ఎలా వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి అని మనం పైన మనకి ఎరుక ఉన్నప్పుడే ఆ ధ్యానం చేసినటువంటి ఫలితం కూడా మనకి తెలుస్తూ ఉంటుంది, లభిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎవరో ఒకరి ద్వారా మనకి అది తెలియచేపబడుతూ ఉంటుంది. అది మన లోపల వచ్చిన మార్పు కావచ్చు, ఎదుటి వాళ్ళ రూపంలో ఆ భగవంతుడే వచ్చి, అందుకే అందరినీ మై డియర్ గాడ్స్ అని చెప్పేసి అని పత్రి సార్ ఎందుకు అంటారా అంటే అందుకే అంటారని ఒక విషయం కూడా అర్థమవుతూ ఉందన్నమాట. ఇటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే ఒక అనుభవ రూపంగా మనం తెలుసుకున్నప్పుడు ప్రతి క్షణము కూడా మన ఆలోచనల పట్ల మన ఎరుక, మన సాధన పట్ల మన ఎరుక, అలాగే మనము చేసేటటువంటి పనుల పట్ల ఎరుక. ఎందుకనంటే ఆ స్వధర్మంలో ఉండి చేసేటటువంటి కర్మలే సత్కర్మలు అనే ఒక విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అలాంటప్పుడు మనం ఏదైనా ఒక దానం చేసినా, ఏదైనా చేసినా కూడా ఆ ఇచ్చినప్పుడే మనం ఆలోచించుకోవాలి, కానీ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద మనం ఆలోచన అనేది పెట్టుకోకూడదు అనే ఒక విషయం కూడా నాకు చిన్నప్పటి నుంచే అలవాటు ఉండేది. అది మరి కొంచెము నాకు ఇదే అర్థమైంది అనమాట. ఈ సార్ తోటి నేను ప్రయాణం చేసినప్పుడు దానం చెయ్యాలి, ఇవ్వటానికే మనం వచ్చాము ఈ భూమి మీదకి. ఎందుకనంటే మనకి ఇవ్వబడుతుంది అని చెప్పేసి అంటే అదేదో మన సొంతంగా మన సొంత దాంట్లోంచి మనం ఇచ్చేసింది కాదు. ఆ భగవంతుడు మనకి
పైనుంచి మనం చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక యాత్రకి వెళ్ళినప్పుడు కానీ, ఒక ప్రదేశానికి ఊరికి వెళ్ళినప్పుడు కానీ, మనం కొంత అమౌంట్ ని మనతో పాటు పట్టుకొని వెళ్తాం. ఎందుకు పట్టుకొని వెళ్తాము? అక్కడ దారి ఖర్చులు కానీ, అక్కడ ఉండడానికి కానీ, ఆ వసతుల కోసం కావచ్చు, దేనికైనా అవసరం ఉంటాయని చెప్పేసి ఎలాగైతే మనం ఒక అమౌంట్ ని మనతో పాటు పట్టుకొని వెళ్ళి అవన్నీ ఖర్చు పెట్టుకొని మళ్ళీ వస్తామో, వచ్చేటప్పుడు అలాగా ఖాళీ చేతులతోటి ఆ బట్టలు వచ్చేస్తామో, అదే విధముగా పైనుంచి మనకు వచ్చినప్పుడే మనకి ఎంత కావాలో ఆ సంపద రూపంలో కావచ్చు, ఆ జ్ఞానం రూపంలో కావచ్చు, ఆ భగవంతుడు మనతో మనం తెచ్చుకున్నాం. ఆ పైనుంచి వచ్చేటప్పుడే మనం ఇక్కడ భూమి పైన ఇవ్వటానికి అని చెప్పేసాను. ఆ వచ్చిన క్రమంలో మనం ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చుకుంటూ వెళ్ళిపోయినప్పుడే మనం ఖాళీ చేతులతోటి పైకి వెళ్ళగలం. కర్మల రూపంలోనే దాన్ని అంటే దగ్ధం చేసుకొని మనం పైకి వెళ్ళినప్పుడు, ఆహా, మన యాత్ర కరెక్ట్ గా సద్వినియోగం అయింది అని అనుకుంటాం. ఇప్పుడు దేవుడికి మన యాత్రలకు వెళ్ళినప్పుడు ఏదో ముడుపులు కట్టుకొని వెళ్తాము, అవి మిస్టేక్, అవి ఇవ్వకుండా వచ్చేసాం అనుకోండి, అవి చూసినప్పుడల్లా మనకి మనసు లాగుతూనే ఉంటుంది. అయ్యో, ఈ డబ్బులు ఇక్కడ అప్పుడు అడిగారే, వాళ్ళు ఇవ్వలేదే, అప్పుడు ఇదయిందే, ఇచ్చేస్తుంటే బాగుండేదే అని మనం పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే అది ఆ ధ్యాన రూపంలో ఇవ్వటానికి ఏదైతే మనం అనుకుంటున్నామో అది ఆల్రెడీ ఇవ్వటానికని చెప్పేసి మన పైలోకాల నుంచి వచ్చినప్పుడే ఆ భగవంతుడి దగ్గర నుంచి మనం తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్నది ఇచ్చేయటంలోనే మనకి ఇచ్చినప్పుడు మన లోపల నుంచి ఏదనిపించిందో, ఎంత ఇవ్వగలము అని అనిపించిందో అంతా ఇచ్చినప్పుడే మనకి ఆ ఆనందం కలుగుతుంది అనమాట. అదే ఏంటంటే అప్పుడు ఆ ఇవ్వటంలో ఉన్నటువంటి ఆనందం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే అదే పంచుకున్నది పెంచబడుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు ఎప్పుడైతే కొద్దిగా మనం అలా ఇస్తూ ఇస్తూ వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ సృష్టి కూడా మనకు కావాల్సింది ఇవ్వబడుతూ ఉంటుంది, అంటే ఇస్తూ ఉంటుంది. అంటే ఒక అక్షయ పాత్ర లాగా అయిపోతుంది మన జీవితం అనమాట. అంటే మన చేతిలోంచి ఎప్పుడైతే అది ₹1 కావచ్చు, ఒక ₹10 కావచ్చు, ఒక ₹100 కావచ్చు, ఏదైనా సరే ఇవ్వటము అనేది మనలోంచి మొదలు పెట్టగలిగినప్పుడే పొందటము అనేది మనకు వస్తుంది. అదే పంచుకున్నది పెంచబడుతుంది అన్న దాంట్లో. అందులోని మన పిరమిడ్ మాస్టర్ల విషయం చూసుకుంటే అందరికీ అవగతమేనండి. ఎవ్వరు కూడా ఇక్కడ బాగా కోటీశ్వరులు అంటూ ఎవరు ఉండరు. ఒక సామాన్య జీవితం నుంచి మధ్య ఒక జీవితంలోంచి తర్వాత మహా అయితే కొద్దిగా సౌకర్యవంతమైనటువంటి జీవితంలో జీవిస్తున్న వాళ్ళని అంతా కూడా. అయినా కూడా మరి పత్రి సారు ఏ విధంగానైనా ఆయన చేతిలో ఒక పైసా లేకపోయినా ఎలాగా ఈ 40 సంవత్సరాలు ఆయన తన ధ్యాన ప్రచారాన్ని సాగిస్తూ నిరంతర సంచారిగా అలా తిరుగుతూ ఆయన ఏదైతే పొందారో దాని నుంచి మనం అనుభవ జ్ఞానాన్ని పొంది, అలాగే ఆ కుటుంబ సభ్యులు చేతిలో పైసా లేకపోయినా ఆ కుటుంబాన్ని వచ్చిన మాస్టర్స్ అందరికీ ఆ అన్నదానాలతోటి ఎలాగైతే ఆ గృహిణి స్వర్ణమాల పత్రి మేడం తన జీవితాన్ని జీవిస్తూ తన పిల్లల్ని కూడా ఆమె ఎలాగైతే వాళ్ళకి కూడా ఆత్మ జ్ఞానాన్ని అందిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయగలిగారు అని అంటే అదంతా ఎందులోంచి వస్తుందండి? పంచుకున్నది పెంచబడుతుంది. అంటే వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో అది ఆ రోజు వాళ్ళు ఇవ్వబట్టే ఈ రోజు వాళ్ళకి అది విశ్వం ద్వారా ఇప్పించబడుతుంది. ఆ జ్ఞానం మనకి కలిగింది, మనందరికీ ఉందన్నమాట. ఆ ఉండడంలోనే ఏం చేస్తున్నామంటే మనకున్న దాంట్లోంచి, అంటే ఏవైతే ఇదే జీవితం అనుకొని మనం గడిపామో, ఒక సౌకర్యవంతమైనటువంటి ఒక కాస్ట్లీ బట్టల కోసం కావచ్చు, లేదంటే ఒక విలాసవంతమైన జీవితం కోసం కావచ్చు, దేనికైతే మనం ఖర్చు పెట్టాలనుకుంటున్నామో, లేదంటే అనారోగ్యాలతోటి డాక్టర్స్ కి ఇవ్వాల్సిన డబ్బులు కావచ్చు, అవన్నీ కూడా మనము ఈ ధ్యానం చేస్తూ ఉండేటప్పటికి ఈ దాన ధర్మాల రూపంలోని ఎక్కడికి వెళ్ళినా కూడా మన దారి ఖర్చులు మనమే పెట్టుకుంటూ, మళ్ళీ ఎక్కడ ఏ కార్యక్రమాలైనా కూడా మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే విధంలో భాగంగా అక్కడ సేవలు అందిస్తూ మనకున్న దాంట్లో తృణమో పణమో మళ్ళీ అక్కడ వచ్చే వాళ్ళకి అన్నదాన కార్యక్రమాల్లో వినియోగించడం కావచ్చు, లేదంటే ఒక పిరమిడ్ల నిర్మాణంలో కావచ్చు, వాటికి మళ్ళీ ఒక స్వాధ్యాయ రూపంలోని ఒక పాంప్లెట్స్ ప్రింటింగ్ కావచ్చు, ఒక బుక్స్ ప్రింటింగ్ లో కావచ్చు, దేనికైనా కూడా మనకి ఇచ్చేయడము, ఇవన్నీ చేస్తున్న క్రమంలోని మరి పత్రి సారు మనకి తిరిగినంత సేపు మీరు తిరిగారు, ఇంకా మనం తిరగవలసిన పని లేదు. మీరు మీ ఇళ్లలోనే, అంటే అందరినీ ఒక మంచినీటి కుండల్లాగా తయారు చేస్తారు. ఆయన చెప్తూ ఉండేవారు అనమాట. మనం పెట్టేటటువంటి ఈ సెంటర్లు కావచ్చు, లేదంటే ఈ పంచుతున్నటువంటి ఈ పాంప్లెట్లు కావచ్చు, ఏవైనా కూడా ఒక విత్తనాల రూపంలోనే వెళ్ళిపోతున్నాయి. ఆ సెంటర్లన్నీ ఒక మంచినీళ్ళు కుండల్లాగా అవుతూ ఉంటాయి. ఎవరికి దాహం వేస్తే వాళ్ళు వచ్చి తాగుతారు అని చెప్పేసి చెప్తూ ఉండేవారు.
అలాగే మరి ఈ పిఎంసిని ఆయన లాస్ట్ లోని స్థాపించి మనకి ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండి మీకు దాహం వేసినప్పుడల్లా దాన్ని మీరు ఆన్ చేసుకోండి, అందులో వచ్చేటువంటి ఒక జ్ఞానాన్ని మీరు అందుకోండి, లేదనంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాల్లో సామూహిక ధ్యానాల్లో పాల్గొనండి అని చెప్పేసని ఎక్కడ కష్టమంతా ఆయన తీసుకొని మనకందరికీ ఆ సౌఖ్యాన్ని అందించి ఆ సత్యాన్ని కూడా మీ ద్వారా ఇప్పుడు చూడండి మనము మునుపడితే ఆ రోజుల్లో అయితే తిరగవలసిన సమయం ఉంది కాబట్టి గుంపులుగా ఎక్కడ పడితే అక్కడ మనం అంతా వెళ్ళాల్సి వచ్చేది, ప్రయాణ ఖర్చులన్నీ మనమే పెట్టుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మనం ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండి మనం ఈ ధ్యానాన్ని వివిధ యూట్యూబ్ ఛానల్స్ లైట్ వర్కర్స్ అని ఇలాగ ఎన్నో ఎక్కడ చూసినా జూమ్ సెషన్స్ అవుతున్నాయి. అన్నిటికీ మనం మన జ్ఞానాన్ని అందించడానికి మన ఇంటిలోనే కదలకుండా మనం ఉన్నప్పుడు మరి ఆ యొక్క సమయాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకున్నప్పుడు ఆ సమయాన్ని సాధనకి మనము స్వాధ్యాయానికి ఉపయోగించుకుంటూ మనం ఆ ఖర్చులకి ఏవైతే మనం పెట్టవలసిన డబ్బులు మిగిలాయో దాన్ని మనం ఒక పిరమిడ్ నిర్మాణానికో లేదంటే ఒక ఛానల్ నిర్వహిస్తున్న వాళ్ళకో లేదు అని అంటే ఒక ధ్యాన్ జగత్ బుక్కో దేనికో దానికి మనము దాన్ని ఒక దాన రూపంలో లేదంటే కార్యక్రమాలు అవుతున్నప్పుడు ఒక అన్నదానానికో మనం ఇవ్వగలిగినప్పుడే మనల్ని మనం సద్వినియోగం చేసుకునేట్టు అవుతుందండి. అంతేగాని ఈ రోజు ఈ కార్యక్రమం లేదు కదా, ఈ డబ్బులు మిగిలిపోయాయి కదా అని చెప్పేసి అని అనుకుంటే తెలియకుండానే మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ మనకి ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతాయి. మన దగ్గర అయితే ఉండవు, ఎందుకంటే మనం ముందే ఒప్పందాలు చేసుకొని వచ్చాము. మనం ఎంతైతే తెచ్చుకున్నామో అదంతా ఇక్కడ ఖాళీ చేసుకొని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అయితే ఆ ఇవ్వటము అనేది సరి అయిన కర్మ సత్కర్మకి మనం ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే అది మనకి పుణ్యాన్ని ఇస్తుంది. కానీ ఆ ఇచ్చినటువంటిది మళ్ళీ అందుకని చెప్పేసి డబ్బు అంటేనే మాయ అంటారు. ఆ ఇచ్చినది కూడా వేరే చేతుల్లోకి వెళ్ళిపోయేటప్పుడు మనం ఇచ్చేటప్పుడే ఎవరి చేతుల్లోకి వెళ్తున్నామో అది తెలుసుకొని ఇచ్చినప్పుడే మన యొక్క అప్పటి వరకే మన యొక్క సంకల్పం అనమాట, అప్పటి వరకే మన కర్మ యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాం. అది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాక మళ్ళీ ఆ కర్మ ఫలాన్ని వాళ్ళే తీసుకుంటారు. అది వాళ్ళు ఏ విధంగా సద్వినియోగం చేస్తారు అనేది వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ ఇచ్చిన తర్వాత మనం మర్చిపోవాలి, దాని గురించి మళ్ళీ ఆలోచించకూడదు అనేటటువంటి ఒక అవగాహన కూడా నాకు అర్థమైంది అనమాట. ఎందుకంటే సార్ దగ్గర ఏ పైసా లేకపోయినా కూడా ఆయన దగ్గర ఏది ఉంటే అది ఎదుటి వాళ్ళకి ఇవ్వటం నేర్పించడం చూశాను అనమాట. ఒక బుక్ ఉంటే బుక్ ఇవ్వటం, లేదంటే ఆయన దగ్గర ఫ్లూట్ వాయించే గణేష్ అయితేనేమో ఆయన దగ్గర నాకు ఆ ఫ్లూట్ తీసి ఇవ్వటం, అంటే ఏది ఉంటే అది. అలాగే ధ్యాన ప్రచారంలోని ఒకసారి గాజువాక వచ్చినప్పుడు ఒక మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మన్నాడు ఉదయం లేవగానే ఆమె కాఫీ ఇస్తే తాగేసి కూర్చొని మేడం ఏదైనా ప్రశ్న వేయండి అని అడిగారు అనమాట. అడిగితే నాకేమి ప్రశ్నలు తెలియవు సార్, నేను కొత్తగా వచ్చాను అని అంటే, లేదు మేడం నాకు రాత్రి ఇక్కడ ఉండడానికి మీరు చోటు ఇచ్చారు, మంచి భోజనం పెట్టారు, ఉదయం ఇంత మంచి కాఫీ ఇచ్చారు, నా స్నానానికి వేడి నీళ్ళు అరేంజ్ చేస్తున్నారు, మరి నా దగ్గర ఉన్నది ఒక జ్ఞానమే, అది నేను మీకు ఇవ్వాలి, మీరు ఇచ్చిన దాన్ని నేను తీసుకొని వెళ్ళిపోవడం అన్నది కరెక్ట్ కాదు మేడం, అది అధర్మం అవుతుంది, మీరు ఏదైనా క్వశ్చన్ వేయండి, నాకున్న జ్ఞానాన్ని నేను అందించి వెళ్తాను అని అన్నప్పుడు ఆమె అలా మౌనంగా ఉండిపోయినప్పుడు సారే ఒక మంచి అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పి ఆయన అప్పుడు తర్వాత అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది అనమాట. అంటే ఏమిటి, ఏదైనా సరే మనము తీసుకుంటున్నప్పుడు వెంటనే దాన్ని మన దగ్గర ఉన్న దాంట్లోంచి మనం ఇచ్చేయాలి. ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన దగ్గర ఉన్నది అనంతమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని అక్కడ అందించినప్పుడు ఏమైంది, దాన్ని అందుకున్న ఆ పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ కుటుంబ సభ్యులకి అది వాళ్ళకి జీవించే కళను నేర్పిస్తుంది అనమాట. అంటే ఆ ఒక్కసారి చెప్పిన కాన్సెప్ట్ వాళ్ళ లోపల లోతుల్లోకి వెళ్ళిపోయేటట్టుగా ఉంటుంది. ఎందుకంటే చూసే వాళ్ళకి అది అర్థమవుతుంది, కానీ అందులో ఉన్న సామర్థ్యము ఒక్కసారికే తెలుసు అనమాట. ఆ తీసుకునే వాళ్ళకి అందరికీ సార్ చెప్తున్న కాన్సెప్ట్లన్నీ అర్థమవుతున్నట్టుగానే ఉంటాయి, కానీ ఆ సామర్థ్యం ఉన్న వాళ్ళకే అది తెలుస్తుంది. అంటే సార్ యొక్క వాయిస్ ఆయన లోపల నుంచి వచ్చేటప్పటికి ఆ సామర్థ్యమే అందుకునే దాన్ని బట్టి మన లోపలికి వెళ్ళిపోయి ఇందాక చెప్పుకున్నట్టుగా అణువున కూడా అది ఒక జ్ఞాన రూపంలో నిక్షిప్తమై ఉండిపోతుంది. అప్పుడే అది ఆ జ్ఞాన రూపంలో నిక్షిప్తమై ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ మనం ఆ సార్ కాన్సెప్ట్లను వినగా అలాగవుతున్నప్పుడు అది అక్కడితోటే ఆగిపోకుండా ఆ విత్తనం మొలకెత్తి అదే మళ్ళీ ఒక మొక్కగా ఒక మహావృక్షంగా అయ్యి అప్పుడు
కొన్ని రోజులకి పత్రిసారి అందించేటువంటి ఆ జ్ఞానాన్ని మనం 10 మందికి అందించగలుగుతాం అనమాట. మరి ఆ రోజుల్లో పత్రిసార్తో పాటు ఆధ్యాత్మిక ప్రయాణం సాగించినటువంటి ఆ న్యూటన్ గారు కావచ్చు, ఆ సీనియర్ మాస్టర్స్ అంతా కూడా, మరి మన చెక్క రాఘారావు గారు, అలాగే మన మిగతా మాస్టర్స్ అంతా కూడా ఆ రోజుల్లో సార్తో పాటు మారం శివప్రసాద్ గారని ఇలాగా వీళ్ళంతా కేశవరాజు గారు, వీళ్ళంతా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కూడా మరి ఆ విధంగా తయారైన వాళ్ళే. ఆ శివప్ప గారు, తర్వాత అక్కడ నుంచి చూస్తే నందా గారు, ఇలా వాళ్ళ దగ్గర నుంచి మేము అందుకోవడం జరిగింది. నందా గారు, వంశీ గారు, ఇలా వీళ్ళ ద్వారా, అలాగే జీకే గారి ద్వారా, ఇలాగే ఎవరెవరి ద్వారా అయితే మనం అందుకున్నామో ఆ అందుకున్నవన్నీ కూడా మూలం ఎక్కడి నుంచి వచ్చిందండి? పత్రిసార్ దీంట్లోంచే వచ్చింది. అంటే ఆ ఆ సామర్థ్యం అనేది ఒక పత్రిసార్లోనే ఉంది. ఆ పత్రిసార్ నుంచి తీసుకున్నటువంటి ఆ జ్ఞానము మనకు అర్థమైనట్టుగా ఆ సామర్థ్యము తోటే మనల్ని మనం అవగతం చేసుకొని, ఆ గతాన్ని విగతం చేసుకొని, మనం ఏదైతే ఎదుటి వాళ్ళకి అందించగలుగుతామో అప్పుడే మనము మళ్ళీ ఆ యొక్క ధ్యాన ప్రచారంలోని ఆ సత్యాన్ని అందించగలమండి. లేదంటే మిడిమిడి జ్ఞానంతో ఏ జ్ఞానమైతే మనం అందిస్తున్నామో అది కూడా మళ్ళీ అదేంటే అపరికత్వంగానే ఉండిపోయి మళ్ళీ దాన్ని మనల్ని మనం పరిపూర్ణం చేసుకోలేం. ఎందుకంటే మన దగ్గర ఏదైతే ఉందో దాన్నే ఇవ్వగలుగుతాం. మన దగ్గర పరిపూర్ణమైన జ్ఞానం ఉంటేనే మనం వాళ్ళకి అందించగలం. పత్రిసార్ దగ్గర ఆ పరిపూర్ణమైన జ్ఞానం తాలూకా సామర్థ్యం ఉంది. మూలం అది. ఆ మూలాన్ని తీసుకొని కావాలంటే కొన్ని అక్కడ ఉన్నటి వాళ్ళకి పరిసరాలు బట్టి, అక్కడ క్లాసులను బట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా అందించే విధంలో చిన్న చిన్న కథల రూపంలో మార్చుకోవచ్చు, కానీ ఆ సత్యాన్ని మటుకు మనం మార్చడానికి లేదనమాట. ఎప్పుడైతే ఆ సత్యాన్ని మార్చకుండా ఆ మూలము, ఆ సారందించినట్టు ఆ జ్ఞానాన్ని, ఆ మూలాన్ని మనము యాజ్ ఇట్ ఈజ్ గా అందించగలిగినప్పుడు అది ఎవరి కోసమో కాదండి, మన కోసం మనమే. అంటే మనల్ని మనమే తెలుసుకోగలుగుతాం అనమాట. ఆ సార్ యొక్క మూలాల్లో అందించేటువంటి ఆ జ్ఞానాన్ని, సార్ ఇచ్చేటువంటి ఆ పుస్తకాలు చదవడం కావచ్చు, అలాగే తటవర్తి రాఘారావు గారు చూడండి, అంతా సార్ యొక్క బుక్సే, అన్నిటిలోంచి తీసి ఆయన ఎన్నో పుస్తకాలు రాసి అన్ని కూడా అందరికీ ఇస్తూ చెప్తూ ఉంటారు. ఇలాగా ఎవరి వేలో ఇప్పుడు చూసుకుంటే ఆ సీనియర్ మాస్టర్స్ అంతా కూడా పిల్లర్స్ లాగా, శివరామప్ప గారు, వీళ్ళంతా కూడా అందరికందరూ ఒక అద్భుతమైన విజ్ఞానాన్ని అందిస్తున్నారు. కానీ అందరికీ ఆ మూలం ఎక్కడి నుంచి అందించబడిందండి? ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ పితామహ పత్రిజీ దగ్గర నుంచి అందించబడింది. మరి అటువంటి ఆ జ్ఞానాన్ని మనము ఎవరు ఏది చెప్పినా వింటున్నప్పుడు ఇదే జ్ఞానము పత్రిసారి ఏ విధముగా అందించారు అని ఒక్కసారి మళ్ళీ మనం సార్ కాన్సెప్ట్లు వింటున్నప్పుడు మరింత లోతుల్లోకి మనం ప్రయాణం చేయగలమండి. చేసి మరికొంత జ్ఞానాన్ని మనం తెలుసుకోగలము. తెలుసుకున్నప్పుడు అప్పుడు మన స్వధర్మం, అంటే అక్కడ మాస్టర్స్ అందించిన జ్ఞానము, ఇక్కడ పత్రిసారి అందించినటువంటి జ్ఞానము, అలాగే స్వాధ్యాయంలో మనం పొందినటువంటి జ్ఞానము, అన్నీ కలిపి మనము విని చదివి అన్ని చేస్తున్నప్పుడు మన లోపల నుంచి మనకి ఎంత అవగతమైందో, అనుభవ జ్ఞానం రూపంలో మనం ఏదైతే తెలుసుకున్నామో దాన్ని మనము ఎదుటి వాళ్ళకి అందించడమే నిజమైన పుణ్యమైంది. అంటే అప్పుడు మనల్ని మనం పరిపూర్ణం చేసుకోగలము. మరి ఆ పరిపూర్ణం చేసుకునే క్రమంలోనే నేను ఇంకా తెలుసుకున్నది అణువంత, తెలుసుకోవాల్సింది కొండంత ఉంది. అంటే పత్రిసారి యొక్క కాన్సెప్ట్ లో అలా వింటూ ఉన్నా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క యాంగిల్లో అర్థం అవుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనే ఒక విషయం నాకు అర్థమవుతూ ఉందండి. నేను తెలుసుకున్న అణువంత జ్ఞానాన్ని ఈ రోజు మీతో పంచుకునే అవకాశము నాకు లభించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అనితా మేడం కి, ఈఎంసీ డిజిటల్ టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో అందరికీ కూడా బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. తక్కువ సమయంలో పూర్తి విపులంగా చక్కగా చెప్పారు. ఫ్రెండ్స్ విన్నారు కదా మేడం ప్రయాణాన్ని, మేడం అనుభవాలని. మీరు ఎవరైనా మేడం ఏమైనా అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఏమైనా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. మేడం మీకున్న సమయంలో ఎలా మేనేజ్ చేసుకుని వెళ్ళే వాళ్ళు ప్రచారానికి కానీ క్లాసులకు కానివ్వండి?
అదేనమ్మా. అంతకు ముందు అంటే ధ్యానంలోకి రాకముందు ఎలా ఉండేదంటే ఉన్నామా, తిన్నామా, లేదంటే సినిమాలు, షికార్లు ఇలాగ అనుకొని అంటే ఆ సమయాన్ని అనాలోచితంగా గడిపేస్తూ ఉండేవాళ్ళు. సమయం ఎంతైనా అసలు లేదు అన్నది లేదు, మనం చేసుకోవచ్చు. ఇందులోకి వచ్చాక నాకు అర్థమైంది అనంతమైన శక్తి మనలోనే ఉంది. మనలో ఉన్నటువంటి అనంతమైన శక్తిని మనం తెలుసుకోలేక ఉపయోగించుకోలేకపోతున్నాం. ధ్యానంలోకి రాకముందు మేము ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు పని వాళ్ళు ఉండేవారు ఇంట్లోనమాట. అలాంటిది ఈ ధ్యానంలోకి వచ్చాక పని మనిషిని కూడా మాన్పించేసి, చాకల్ని కూడా మాన్పించేసి, అన్ని పనులు నేనే చేసుకోవడం. మళ్ళీ వృత్తిరీత్యా అటు వెళ్ళేటప్పుడు నేను హిందీకి నేను ఒక్కదాన్నే అవ్వటం, మిగతా సబ్జెక్టుకి ముగ్గురు ముగ్గురు ఉంటారు. కానీ నేను చేసిన ప్రతి స్కూల్లో కూడా మినిమం 500 to 1000 అబౌవ్ స్టూడెంట్స్ ఉంటారు. అన్ని పేపర్లు కరెక్షన్ చేసుకోవడం, ముగ్గురు చేసే పనిని ఒక్కదాన్నే చేయటం, అది అందరికన్నా ముందు పర్ఫెక్ట్ గా చేసేయగలగడం. మళ్ళీ ఈ ధ్యాన ప్రచారంలోని తిరగటం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆ వర్తమానంలో జీవించాలి అనే ఒక దీన్ని మనం చేసుకోగలిగినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఎంతైనా సమయం ఉంటుంది. అలసిపోతుంటేనే కదా మనం అమ్మో నాకు రెస్ట్ కావాలి అని అనుకుంటాం. కానీ మనం ఆనందంతో ఉత్సాహంతో చేస్తున్నప్పుడు ఆ అలసట అన్నదే లేదు. అంటే తెలియకుండానే మన ఒక శక్తి సద్వినియోగం అవుతుంది అనమాట. ఆ శక్తిని మనం తమోగుణంలో ఉంచుకుంటే అమ్మో నేను చెయ్యలేను బద్ధకము అని అనిపిస్తుంటుంది. రజోగుణంలో ఉంటే ఆ పౌరుషహంకారాలతోటి శక్తిని వృధా చేసుకుంటూ ఉంటాం. అదే సత్వగుణంలో ఉంటూ చేస్తున్నప్పుడు చేసేది చేయించేది ఆ పైవాడు నేను కాదు అనే ఒక భావంతో వెళ్ళిపోతున్నప్పుడు, అందుకే పత్రి సార్ ఎప్పుడు కూడా ఏదైనా కూడా ఎస్ 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 అనేవారు అనమాట. దేన్నైనా యాక్సెప్ట్ చేయమని చెప్పేవారు. నేను ఏదైనా యాక్సెప్ట్ చేయడానికి మానవ మధురం అవమానం మధురం అని చెప్పేసి ఎలా అయితే చెప్పారో, దాన్ని ఏదైనా మనం యాక్సెప్ట్ చేయాలి అది అనుకొని నేను ఆచరించడం మొదలుపెట్టినప్పుడు నా ద్వారా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అటు టీచింగ్ ప్రొఫెషన్, నా ఉద్యోగ దీంట్లో కావచ్చు, కుటుంబ సభ్యుల దీంట్లో కావచ్చు, అలాగే మన ధ్యానం దీంట్లో కావచ్చు. కానీ అక్కడ నేను ఇది ఇలాగ ఉండాలని అనుకోకుండా ఆ నిమిషంలో నాకు అనిపించింది, నా లోపల నుంచి వచ్చిన దాన్ని బట్టి ఇన్స్పిరేషన్ తోటి చేయటం వల్ల అక్కడ నాకేమీ దాని తాలూకా ఫలితం నన్నేమి అంటే అది ఒక మానమైన అవమానమైన ఏదైనా గానీ నాకు ఒక ఏ పొగడ్తైనా కానీ ఏది నన్ను తాకేది కాదనమాట. దీంట్లో అలా క్రమక్రమంగా వెళ్ళిపోతున్నప్పుడు కుటుంబ సభ్యులు ఇప్పుడు నన్ను తెలుసుకోగలిగారు, బంధుమిత్రులు అందరూ కూడా నీలో ఏదో శక్తి ఉంది. మేము చూస్తే అసలు మామూలుగా ఇలాగే స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే పనులు చేసుకోలేక ఇదైపోతున్నాం. అలాంటిది నేను గట్టిగా 2 గంటలు పడుకుంటానన్నమాట రాత్రి. మహా అయితే 11 నుంచి 1 గంట లోపల, లేదు అని అంటే 10 నుంచి 12 లోపల పడుకుంటానండి. ఏదైనా 2 అవర్స్. తర్వాత చూసుకుంటే ఫ్రెష్ గా లెగిసిపోయి ఎవరో అప్పుడే 8 అవర్స్ నిద్ర నుంచి లెగిస్తే ఎలా ఉంటానో అలా ఉంటానన్నమాట. మిగతా పనులన్నీ ఆ నైట్ టైం చేసేసుకోవడం, స్వాధ్యాయం కావచ్చు, సద్గనంతాలు, మిగతా ఆడియోస్ వినటం కావచ్చు, అలాగే స్కూల్ వర్క్ కావచ్చు, ఏవైనా చేసినా కూడా నాకు టైం ఇంకా మిగిలిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ మిగిలిపోయిన టైంని మళ్ళీ సార్ తోటి ప్రయాణం చేసినటువంటి విషయాలని గురించి ఆలోచిస్తూ అలా నిరంతరము నన్ను నేను ఆ బిజీ చేసుకోవటంలోనే నాకు ఇవన్నీ మేనేజ్ చేయగలుగుతున్నాను. అద్భుతం మేడం, అద్భుతం. అదే. కొత్త వారికి చదవటానికి ఏదైనా బుక్స్ సజెస్ట్ చేయండి మేడం. మన ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఇదే కదా. లక్ష్మీ మేడం ఎవరో చేతులు ఎత్తారు మేడం. అలాగే మనకి సార్ అందించేటువంటి తులసి దళం అండి, బేసిక్ గా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తులసి దళం. అలాగే చెప్పే మాస్టర్స్ కు కూడా ఫస్ట్ ఆ తులసి దళంలో కాన్సెప్ట్లు కానీ మొదట వాళ్ళకి చెప్పామంటే, ఎందుకంటే వాళ్ళంతా భక్తి మార్గంలోంచి జ్ఞాన మార్గంలోకి వస్తారు కాబట్టి ఆ తులసి దళంలోని కాన్సెప్ట్లు చిన్న చిన్న కథల ద్వారా వాళ్ళకి అందచెప్పినప్పుడు వాళ్ళకి కరెక్ట్ గా పడుతుంది అని చెప్పేసి. అలాగే సార్ ఇచ్చేటువంటి లాక్డౌన్ కాన్సెప్ట్లు అండి, ఆ లాక్డౌన్ కాన్సెప్ట్ బుక్ చూస్తుంటే అన్ని తెలుస్తుంటాయి. అలాగే నెక్స్ట్ లాక్డౌన్ టైంలో సారు పిఎంసిలో ఇచ్చారు ఎన్నో మెసేజ్లు అనమాట, ఖాళీ టైంలో వింటున్నప్పుడు. తర్వాత న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్స్ బుక్స్ అన్ని కూడా ఆత్మాయనం అని చెప్పేసి అని, వాకింగ్స్ అని, ఇటువంటి బుక్స్ అన్ని కూడా చదివినప్పుడు మనల్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. లక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. మేడం అసలు బాగుందండి, మీ అనుభవాలు చక్కగా వివరించారు. తర్వాత జ్ఞానం అనేది పంచే కొలది కూడా పెంచబడుతుంది అనేటువంటి అద్భుతమైన సందేశాన్ని కూడా ఇచ్చారు.
మేడం మీరు స్కూల్స్ లో అదే స్కూల్లో టీచర్ గా చేస్తున్నానని అన్నారు కదా మేడం. స్కూల్లో పిల్లలకి ఈ ఈ జ్ఞానాన్ని అందించేటప్పుడు, ధ్యాన సాధన చేయించేటప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి ప్రశ్నలు ఉద్భవించేవి, వాళ్ళ చదువులో కానీ లేదా వాళ్ళ ప్రవర్తనలో కానీ ఎలాంటి మార్పులు వచ్చేవి, అలాగే మీ తోటి టీచర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి కూడా ఈ జ్ఞానాన్ని వాళ్ళు ఎలా అందుకోగలిగారు, వాళ్ళ అభివృద్ధి ఇలాంటివన్నీ కొంచెం చెప్తారా మేడం? ఓకే మేడం, తప్పకుండా. అయితే నేను చేస్తున్నటువంటి ఈ ప్రతి క్లాస్ అంటే నేను ఒక్కదాన్నే అన్ని క్లాసులకు వెళ్ళేటప్పటికల్లా నాకు ఒక 10 to 12 సెక్షన్స్ ఉంటాయండి తీసుకోవటానికి. ఆ 10 to 12 అంటే నేను స్కూల్లో ఉన్నంత కాలం నాకు ఖాళీ టైం ఉండదు అనమాట. ప్రతి సెక్షన్ కి నేనే వెళ్ళాలి. అది నాకు ఒక వరంగా భావిస్తాను అనమాట. కొన్ని సెక్షన్స్ కే నేను వెళ్తే ఆ సెక్షన్స్ నేను ఆ పిల్లలకి ధ్యానం చేయించలేకపోయేదాన్ని. వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీచర్ వెళ్ళిపోయిన వెంటనే నేను ఎంటర్ అయిన వెంటనే ఆ సెక్షన్ కి నా పీరియడ్ లోని ఫస్ట్ 10 minutes నేను ధ్యానానికే పెట్టేస్తాను అనమాట. నా సబ్జెక్ట్ చెప్పాలన్నా కూడా చెప్పను అనమాట. ముందు వాళ్ళని ఆ ధ్యానంలో పెట్టేశాక అప్పుడు వాళ్ళకి నేను మెల్లిగా నేను ఏ టాపిక్ ఏ సబ్జెక్ట్ అయితే చెప్పాలనుకుంటున్నానో ఆ సబ్జెక్ట్ లోంచి రిలేటెడ్ గా మనది ఒక కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళకి ఆ ప్రాపంచిక విద్యతో పాటు ఈ ఆధ్యాత్మిక విద్యలోని జీవించే కళను కూడా నేర్పుతూ ఉంటానన్నమాట. నేర్పేటప్పుడు చూసుకునేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళల్లోని మొదట్లో అయితే నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అయితే అప్పుడు హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉండేటప్పుడు కల్లా నేను వాళ్ళకి లెసన్ చెప్తూ కూడా నేనే మెడిటేషన్ లోకి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. అలా ఒక స్టాచ్యూ లాగా ఆ బుక్ పట్టుకొని నిలబడిపోతూ ఉండేదాన్ని. పిల్లలకి మొదట్లో అర్థమయ్యేది కాదు. తర్వాత వాళ్ళు కూడా టీచర్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోయారని వాళ్ళు కూడా మెడిటేషన్ లో కూర్చుని పోతూ ఉండేవారు అనమాట. అప్పుడు వాళ్ళకి నేను ఆ చెప్పేటటువంటి ఆ లెసన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, వాళ్ళకి బాగా లోపలకి హత్తుకునేవన్నమాట. ఆ హత్తుకునే క్రమంలోని ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత చూసుకుంటే చాలా మంది స్టూడెంట్స్ ఇతర దేశాల్లో కూడా మా బాబుతో సహా వాళ్ళంతా కూడా వాళ్ళు చక్కగా మంచి పొజిషన్స్ లో వాళ్ళు ఉండటము, తర్వాత ఏదైతే దీన్ని తెలుసుకున్నారో దాన్ని వాళ్ళ జీవితంలో ఆచరించడం ద్వారా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ని కావచ్చు, వాళ్ళ ఒక పర్సనల్ లైఫ్ ని కావచ్చు, వాళ్ళంతా కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటూ ఉండేవారండి, ఉంటున్నారు కూడా. అలాగే మా కొలీగ్స్ కూడా మొదట్లోనే వాళ్ళకి ఈ ధ్యానం అంటే అంత ఇష్టం ఉండేది కాదు. నన్ను ఒక పిచ్చిదానిలాగా చూస్తూ ఉండేవారు అనమాట. ఏంటి ఆవిడ ఏదో ఎప్పుడు చూసినా కళ్ళు మూసుకొని ఉంటది, ఆ ధ్యానం అది నేను చెప్పేసని వాళ్ళు నేను చెప్తున్న క్లాసుల్లో కూడా సైడ్ నుంచి వెళ్ళిపోతూ అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. అంటే నేను ఏమైనా ఒక మత ప్రచారాన్ని చేస్తున్నానా ఏంటి అని కూడా అనమాట. కానీ నేను చెప్తున్నవి కామన్ టాపిక్స్, ఆ వచ్చే సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా. అంటే అది సబ్జెక్ట్ కూడా లాంగ్వేజ్ అయ్యేటప్పటికల్లా కవుల గురించి ఆ పురాణాల్లోంచి కాన్సెప్ట్ తీసుకొని దాన్ని వర్తమానంలో మన న్యూ ఇయర్ స్పిరిచువాలిటీకి అనువదించి చెప్తూ ఉన్నప్పుడు ఈవిడ ఈ మామూలుగానే చెప్తుంది అని చెప్పేసి అని అనుకొని తర్వాత వాళ్ళల్లో వాళ్ళకే ఆ పరివర్తన కలిగింది అనమాట. లేదు ఈమె చెప్తున్న దాంట్లో ఏదో ఉంది అని చెప్పేసి వాళ్ళే ఆకర్షితులై ఖాళీ టైం వచ్చేస్తే స్టాఫ్ రూమ్ లో ఉన్నప్పుడు కబుర్లు చెప్పుకోవటము, లేదంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఏవో కామెంట్స్ చేసుకునే వాళ్ళంతా మెల్లిగా ధ్యానం చేసుకోవడం మొదలు పెట్టేవారు. తర్వాత ఏదైనా టైం ఉంటే నేను స్టాఫ్ రూమ్ లో వాళ్ళకి దొరికితే లేజర్గా మేడం ఏవైనా విషయాలు చెప్పండి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆ విషయాలను తెలుసుకుంటూ ఖాళీ టైంలో ఇళ్ళకి వెళ్ళిపోయి కూడా ఫోన్లు చేస్తూ ఏదైనా మాకు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి సొల్యూషన్ ఎలాగా చెప్పండి అని చెప్పేసి అని అంటాము. ఇలాగా చూస్తుంటే మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు ఉద్ధరించలేమండి. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలని సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. స్కూల్ కాంప్లెక్స్ లో అవుతున్నప్పుడు కూడా అందరూ స్టాఫ్ దగ్గర గ్యాదర్ అవుతూ ఉంటాం కదా, వాళ్ళు ఆ టైంలో ఇంచుమించుగా ఒక 1 hour నాకు వదిలేస్తారనమాట. మీరు ఏదైనా చెప్పండి. వాళ్ళు ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళల్లో వచ్చిన మాటలన్నీ ఏంటంటే ఈ విషయాల కోసం మనం ఏ జగ్గు వాసుదేవ్ దగ్గరకో ఏ ఆర్ట్ ఆఫ్ లివింగ్ దగ్గరకో వెళ్ళవసరం లేదు, మనకి మేడం చెప్తే చాలు చక్కగా అర్థమైపోతుంది అని చెప్పేసి అనే స్టేజ్కి వాళ్ళు వచ్చారండి. అది నేను గమనించినటువంటి విషయం మేడం. ఓకే మేడం, ధన్యవాదాలు మేడం. సంతోష్ గారు మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఈ అనుభవం పైనే మనం నేర్చుకోవాలి అన్నారు కదా, నిజమే. అది ఆ అనుభవమే రావడమే ఒక పెద్ద డీల్ అనిపిస్తుంది మేడం. అంటే ఇప్పుడు నేను కూడా స్కూల్లో వర్క్ చేస్తాను.
సో నాకు కూడా ఎక్కడో ఏదో యాక్సెప్టెన్స్ లో చాలా మిస్ అవుతూ ఉన్నాను. అటు స్కూల్ వాతావరణాన్ని యాక్సెప్ట్ ప్రాపర్ గా చేయలేకపోతున్నాను. టీచర్స్ ని భిన్న భిన్న అభిప్రాయాలు, కొంతమంది ఒకరోజు మూడుగా ఉంటారు, ఒకరోజు మూడిగా ఉంటారు, ఒకరు నవ్వుతారు. అసలు అర్థం కాదు. మనం ఒక టీచర్ వృత్తిలో ఉండి, ఒక నోబెల్ ప్రొఫెషన్ లో ఉండి, మనకు మినిమం కర్టసీగా సింపుల్ గా మనం ఒక విష్ చేసుకుంటే సరిపోతుంది. ఆ విషయం అనేది కూడా కొంతమందిలో ఎందుకు మిస్ అవుతుందో అర్థం కాదు. నేను అది ఎందుకు బాగా ప్రామినెన్స్ ఇచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చి, నాకు స్కూల్ అనే అంటేనే ఒక రకమైన భయము, ఏంటి ఇంత భిన్న మనుషుల మధ్య ఎట్లా నా సర్వీస్ సాగించుకోవాలి అనే భయంతో ఈ మధ్య కాలంలో నాకు ఉద్యోగం అంటేనే ఒక రకమైన ఆ ఏదో ఒక భావన. అంటే అరే నేను వెళ్ళాలా, ఇప్పుడు వెళ్ళాలా, ఇప్పుడు చెయ్యాలా. అంత పిల్లల మధ్యలో ఉన్నా కూడా పిల్లల దగ్గర ఉన్నంతసేపు హాయిగా ఉంటుంది. క్లాస్ లో వెళ్ళిన పిల్లల దగ్గర చాలా తృప్తిగా ఉంటది. వాళ్ళు తప్పు చెప్పినా మొద్దులే వచ్చినా కూడా, ఎలా వచ్చినా కూడా ఏదో రకంగా పిల్లలు కదా, వాళ్ళకి ఆ అమాయకులు, వాళ్ళకి తెలియక చేసి తప్పులు కదా అన్న ఫీలింగ్ లో ఉంటాను. కానీ ఇంతగా తెలిసి ఇంతగా ఉన్న ఆ మనుషుల మధ్య ఇమడలేక ఈ బాగా ఫ్రిక్షన్ ఏర్పడుతుంది మేడం మైండ్ లో. అసలు నేను రియల్ గా చెప్పాలంటే ఆ ప్రొఫెషన్ ఈ మధ్య లిటరల్ గా ఎంజాయ్ చేయలేకపోతున్నా. అది చాలా తప్పు చేస్తున్న విషయం తెలుస్తుంది నాకు. కానీ నేను ఇది ఎలా ఓవర్కమ్ చేయాలి? ఇప్పుడు ధ్యానంలో సార్ తో మాట్లాడినప్పుడు ఒకసారి రామ్ సార్ తో మాట్లాడినప్పుడు సార్ అన్నారు, ధ్యానమేనమ్మా అన్నిటికీ అంటున్నారు, కానీ ధ్యానం కుదరడం కూడా ఒక పెద్ద ఇదిగా అయిపోతుంది నాకు. అలా కూర్చున్నా కూడా నాకు కొన్ని క్షణాలు నిమిషాలకే అసలు బాడీ అంతా కదలడము, అసలు ఎప్పుడెప్పుడు బయటికి రావాలి అనిపిస్తుంది. అయితే మొన్న కాలంలో ఈ 40 మాస్టర్స్ దాంట్లో ఒక మేడం చెప్పారు, మార్నింగ్ కూర్చోగానే నాకు ధైర్యంగా ఉంది, నేను ఫేస్ చేసుకొని కూర్చోగలుగుతాను అన్నారు. సో అలా అయితే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఇంకా రియల్ గా చెప్పాలంటే ఒక 5% కూడా తక్కువే, అంత తక్కువ సక్సెస్ అయితే ఉంటుంది మేడం. కానీ ఒక ప్రొఫెషన్ లో మీకు అర్థమైపోయింది మన సమస్య. అర్థమైంది మేడం. ఎందుకంటే ఇటువంటి సిచ్యుయేషన్స్ నేను కూడా ఫేస్ చేశాను, ఫేస్ చేస్తూ ఉంటాం కూడా. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తున్నప్పుడు నాకు స్టార్టింగ్ లో ఇటువంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాయి. అంటే టీచర్స్ అనగానే వాళ్ళకి ఏంటంటే అది అవగాహన లోపం మేడము. అంతా మాకు తెలుసు, మేమే కరెక్ట్ అన్న ఒక దీంట్లో వాళ్ళు ఉంటారు, మేమే గ్రేటు, ఒక సీనియర్ జూనియర్ అనేటువంటి ఒక భావనతోటి ఉంటారు. జూనియర్స్ కేమి అంటే అక్కడ ఒక మాదే ఎక్కువ హయ్యర్ అథారిటీ అన్న ఒక ఫీలింగ్ తోటి వాళ్ళు ఉంటారు. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినప్పుడు కొత్త ప్లేస్ లో నేను కూడా ఇటువంటివి ఫేస్ చేస్తుంటాను అనమాట. కాకపోతే ఏంటంటే అటువంటి టైంలో మనం ముఖ్యంగా మనం చేయాల్సింది ఒకటి మౌనం మేడం. నేనైతే అలాగే చేసేదాన్ని అనమాట. ముందు మౌనంగా ఉండేదాన్ని, తర్వాత వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నా కూడా నా లోపలికి నేను రానిచ్చేదాన్ని కాదనమాట. ఒక నవ్వు మొహంతో అలా సైలెంట్ గా కూర్చుండిపోతుండేదాన్ని. ఎక్కువగా దేంట్లోని కూడా ఇంటర్ఫియర్ అయ్యేదాన్ని కాదనమాట. అప్పుడు వాళ్ళు మొదట్లో వాళ్ళకి ఏమయ్యేదంటే అలాగని వాళ్ళ దారిలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం మాటలు మాట్లాడుకుంటున్నారో ఆ మాటలు మాట్లాడాలని అటువంటి పని చేసేదాన్ని కాదనమాట. ఫుల్ మౌనంగా అలా ఉండిపోయేటప్పటికల్లా మెల్లిగా వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు దగ్గరకు వచ్చి, ఏంటి మీరు అలాగేమి ఎవరితోటి మాట్లాడరు, మౌనంగానే ఉంటారని అంటే కరెక్ట్ గా అప్పుడు నేను మెల్లిమెల్లిగా లేదండి నేను ఇలాగే మెడిటేషన్ ఈ దీంట్లో ఉంటాను, అందుకని నాకు ఎవరితోటి ఎక్కువ మాట్లాడాలనిపించదని చెప్పినప్పుడు మెల్లిమెల్లిగా అప్పుడు మనం అక్కడ కామ్గా కూర్చొని మన థాట్ని మనం రిలీజ్ చేసుకోవడమే. మనం జాగ్రత్తగా మన సాధనను బట్టి మన థాట్ని మనం రిలీజ్ చేసుకున్నప్పుడు ఆ స్టాఫ్ రూమ్ లో వాతావరణం అనేది మెల్లిమెల్లిగా మారుతుంది. మీరు చెప్పింది 100% కరెక్ట్. పిల్లల మధ్యలో ఉన్నప్పుడు ఏమీ అనిపించదు, కానీ స్టాఫ్ రూమ్ లోకి వచ్చేటప్పటికే ఈ తేడాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళలోని ఇది ఎన్ని జన్మల్లో తాలూకా వాళ్ళ యొక్క అది ఉందో వాళ్ళు అందుకోవాలంటే ఇంకా ఎంత టైం పడుతుందో మనకి తెలియదు. అలాంటి టైంలో మనం మౌనంగా ఉండి వాళ్ళతోటి కామ్గా ఉండి మన సాధన మనం చేసుకున్నప్పుడు డెఫినెట్ గా మార్పు అనేది వస్తుంది. వాళ్ళల్లో మార్పు వచ్చినా రాకపోయినా ముందు మన ఎనర్జీని మనం కోల్పోం మేడం. ముందు అన్నిటికన్నా ముందు మనం భయపడకూడదు. ఎందుకు భయపడాలి? మనం సత్యంతో ప్రయాణం చేస్తున్నాం. సత్యంతో ప్రయాణం చేసినప్పుడు ఎప్పుడు కష్టాలు ఉంటాయి మేడం. కుంతీదేవి అందుకని ఎప్పుడు కష్టాలనే కోరుకునేది. మరి ఆ పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారు ఆ మహాభారత యుద్ధంలోని వాళ్ళు గెలవాలి అని అంటే మనతోటే మన యుద్ధం చేసుకొని మన జీవితంలో మనం ఆనందంగా ఉండాలంటే ముందు మనం భయం తీసేయాలి. వాళ్ళకన్నా మనం ఏం తక్కువ కాదు, మనం ఏం తప్పు చేయటం, అలాగని మనకన్నా వాళ్ళేం ఎక్కువ కాదు. వాళ్ళ ఇది వాళ్ళదే, మన ఇది మనదే.
ఒక అడవిలోని పులు సింహాల మధ్యనే సామాన్య జీవులైనటువంటి సామాన్య ప్రాణులు కూడా ఎలా జీవిస్తున్నాయో అలాగే మనం కూడా ఆ స్టాఫ్ రూమ్ లో ఉన్నటువంటి ఆ వాతావరణంలో మనకి మనమే అధికులమి అనుకొని మన స్వధర్మంలో మనం ఉంటూ మన ఆత్మశక్తితోటి మనం ఉండాలి మేడం. వండర్ఫుల్ మేడం. అనురాధ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నా, మీతో మాట్లాడుతున్నా కూడా నాకు మీరు ఈ రోజు అర్థమైనట్టుగా అర్థం కాలేదు. ఓకే మేడం. చెప్పారు క్లాసు. ఓకే. మీరు అనుకోలేదు అంటే ఇవిడికి ఎప్పుడో బాధపడద్దు మేడం, బాధపడద్దు. వస్తుంది. సార్ తో ఉన్న అనుబంధాన్ని మేడం చెప్పారు చక్కగా. మనకు చెప్పండి. చెప్పండి మేడం. సాధన ప్రతిష్ట తర్వాత నేను ఇప్పుడు ఎదుర్కొంటున్న ఒక సమస్యకి మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కరెక్ట్ గా చెప్పిందండి. అది మీకు ఆలోచనలు ఎటో వెళ్ళిపోతుంటే ధ్యానంలో కూర్చోవడం, అదే అది నాకు ఆ ఎగ్జాంపుల్ నాకు ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందంటే ప్రస్తుతం నేను ఎదుర్కొన్న సమస్యకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ రోజు నాకు 100% అవగాహన వచ్చింది. చాలా అద్భుతంగా చెప్పారు. మన జీవితంలో సమయాన్ని వేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, వేస్ట్ చేయకుండా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎన్ని పనులు చేసినా కూడా ఇంకా సమయం మిగులుతూనే ఉంటుంది. అది ఈ రోజు నాకు బాగా అర్థమైందండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో జవాబులు, ఇలా సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, ఇలా అనుభవ జ్ఞానం ఉన్న మాస్టర్లతో మనం మాట్లాడుతున్నప్పుడు వింటున్నప్పుడు మనకి అవి అవగతం అవుతాయి. పత్రిజీ సందేశాలు మన పిఎంసి యూట్యూబ్ ఛానల్ ఇంకొకటి ఉంది. సార్ అందులో 2 నిమిషాల నుంచి 5 నిమిషాల లోపు చాలా వీడియోస్ ఉంటాయి. అవి చూడండి. ఎటువంటి సందేహం ఉన్నా మనకి అవి తీరుతాయి. పిఎంసిలో చాలా అమూల్యమైన జ్ఞానం ఉంది సార్ది. పిఎంసి అంటే ఇప్పుడు పత్రిజీ, మనం డైరెక్ట్ పత్రి సార్ మనతో లేరు అన్న భావం లేకుండా పిఎంసి ఓపెన్ చేసామంటే పత్రి సార్తో ఉన్నట్టు. మనం పత్రి సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి ఇలా ఏమీ లేదు. మనకంతా అక్కడ పత్రి సార్లోనే, పిఎంసిలోనే పత్రి సార్ కనిపిస్తారు.